తేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. చుంటె తేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. సుంటెతేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. చుంటెతేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసినే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసినే. జుంటెతేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటెతేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉజ్జీవింపజేసినే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉజ్జీవింపజేసినే. జుంటెతేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటెతేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలము. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించి సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించి సువాసనగా నన్ను మార్చి. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసినే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసినే. జుంటెతేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటెతేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని
మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. యేసయ్యనే ఆరాధించెదా, యేసయ్యనే ఆరాధించెదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన జీవిత కాలం అంతా ఆనందిస్తూ యేసయ్యను మాత్రమే మనం ఆరాధిస్తూ ముందుకు సాగిపోవడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప కృపను బట్టి, ఈ సంతోషాన్ని బట్టి ఆయనకి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుందాం. నెక్స్ట్ సాంగ్, చేయి పట్టుకో నా చేయి పట్టుకో దేవా అని అడుగుదామా యేసయ్యని. Song number 258. Song number 258. Praise the Lord. Hallelujah. యేసయ్యని అడుగుదామా? చేయి పట్టుకో నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచు నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచు నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను. యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. చేయి పట్టుకో నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో. శోధన బాధలు ఎన్నెన్నో కలిగిన, విశ్వాస నవలో కలకలమేరేగిన. శోధన బాధలు ఎన్నెన్నో కలిగిన, విశ్వాస నవలో కలకలమేరేగినను. విడువగలనా ఒక నిమిషమైనను, విడువగలనా ఒక నిమిషమైనను. యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. యేసు నా జీవితాంతము. చేయి పట్టుకో నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో.
నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనస్ఫూర్తిగా చేయి పట్టుకో, దేవా నా చేయి పట్టుకో, నేను జారిపోకుండా పడిపోకుండా యేసయ్యా నా చేయి పట్టుకో. పాటతో మనం ఆరాధించుకున్నాం. మరి ఒక పాట పాడుతున్నాము. ఒక పాటల పుస్తకంలో 160 నేను వెళ్ళే మార్గము నా యేసుకి తెలియదు, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. అవును, ఈ దినాలలో మనం అందరం వెళ్తున్నటువంటి శోధన, పరీక్ష మార్గము, అనుభవాలు, ఈ చేదైనటువంటి ఈ అనుభవాల మధ్య ఆ ప్రభువు తన లేఖనముల ద్వారా మనకి ఇస్తున్నటువంటి ఒకే ఒక వాగ్దానము, శోధించబడిన మీదట మనము సువర్ణముగా మనలను ప్రభు మార్చబోతున్నాడు. హల్లెలూయా. విలువైన ఒక పాత్రగా, వెలగల పాత్రగా, పనికొచ్చే పాత్రగా, సువర్ణముగా మరి మన జీవితాలు, మన మార్గములు గురుడైనటువంటి ఆ మార్గంలో నడుస్తున్నప్పటికీ కూడా మనకు దగ్గరగా ఉంటూ మన ప్రభు నడిపించి, నిజమే జలములలో పడి మన వెళ్ళినను, అగ్నిలో నడిచినను ఆనాడు వారిని జలములతో నశింప చేయలేదు, అగ్ని జ్వాలలతో కాల్చలేదు. ఈరోజు మనం వెళ్తున్న పరిస్థితుల్లో మనల్ని ఏమీ చెయ్యవు, మనం ఖచ్చితంగా కాపాడి సువర్ణముగా మన ప్రభువు ఈ పరిస్థితి నుంచి బయట విడిపించబోతున్నాడు. ఆమేన్. కొన్ని పాట పాడుతూ మనం అందరం కూడా ప్రార్థన పూర్వకముగా ఆరాధన ప్రార్థన సమయం ముందుకు వెళ్దాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 160. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, కడలేని కడలి తీరము ఎడమాయ కడకున బ్రతుకున, కడలేని కడలి తీరము ఎడమాయ కడకున బ్రతుకున, కురిలేని కరుణాన వేరువగా నాదరినే నిలిచేవా నా ప్రభు,
గురిలేని తరుణాన వేరువగా నాదరిని నా ప్రభువు నీరు వెళ్ళే మార్గము బ్రదర్ మ్యూట్ అయ్యారు బ్రదర్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. జలములలో పడి నేను వెళ్ళినా అవి నా మీద పారదు. జలములలో పడి నేను వెళ్ళినా అవి నా మీద పారదు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలదు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ పాడదామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. విశ్వాసనామసాగుచు పయనించు సమయాన ప్రభు విశ్వాసనామసాగుచు పయనించు సమయాన ప్రభు సాతాను సుడిగాలినే పదా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు. సాతాను సుడిగాలినే పదా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కలిసి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
Hallelujah. 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 నిజమే కదా, నిజమే కదా. మనం వెళ్తున్న మార్గము, వెళ్తున్న పరిస్థితి, మనం వెళ్తున్న అనుభవము, ఒకవేళ మనుషులు వారు ఎరిగినను ఎరగకపోయిన సర్వజ్ఞుడు సర్వజ్ఞాని అయినటువంటి మన ప్రభువు సమస్తం ఎరిగిన వాడు. నేను వెలుచున్న మార్గము, అది కష్టముల మార్గము, కన్నీటి మార్గము, వేదనల మార్గము, సంతోష మార్గము, నేను వెలుచున్న ప్రతి మార్గము నా యేసుకు తెలియను, నా యేసుకు తెలియను. శోధించబడిన పిమ్మట సువర్ణముగా నీవు నన్ను మార్చుటకు ఈనాడు ఈ పరీక్షల మధ్య, ఈ శోధనల మధ్య, ఈ పరిస్థితుల మధ్య నిన్ను నన్ను పెట్టి ఉన్నాడని విశ్వసించి ప్రభువును ఘనపరచు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జలములలో పడినా జలములు నువ్వు ఏమి చెయ్యవు. ఏకరాశిగా వాటిని నిలబెట్టిన దేవుడు నీ నా దేవుడు. అగ్నిలో నడిచిన అవి కాల్చ చాలదు, వాటి మధ్య మన ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. భయపడవద్దు, చింతించవద్దు. మన వెలుసిన మార్గం అంతయు ఎరిగిన వాడు మన మార్గంలో మనకు తోడుగా ఉంటూ సాకారుడు సుడిగాలి ఇన్ని పర్యాయాలు రేపినప్పటికీ కూడా మన ఎదుట మరి మన చెందుతున్నటువంటి మన ప్రభువును బట్టి ధైర్యంగా ప్రభువును స్తుతించు, ప్రభువును ఘనపరచు. హల్లెలూయా, హల్లెలూయా. పయనించు సమయాన ప్రభు పయనించు సమయాన ప్రభు సాతాను సుడిగా నా ఎదుటే నిలిచేవా నా సాతాను సుడిగా నా ఎదుటే నిలిచేవా నా రెండు చేతులు పైకి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడి మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. ఆకరిస్తాను. హల్లెలూయా, 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 హల్లెలూయా.
హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడా, సర్వశక్తుడా, స్తోత్రం, 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 స్తోత్రం. వ్యాపరులకు తండ్రి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. మేము వెలిసిన మార్గములు ఎరిగిన వాడ, మా పరిస్థితులు ఎరిగిన వాడ, మా ధైర్యం నిలిచిన మా ప్రభువా, ధైర్యపరచుచున్న మా ప్రభువా, మా స్థితిగతులను మార్చుకోవడానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఓ హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రభా, అవును ప్రభా, నీ మాటలు చూపితే మధురమైనది ప్రభా. కృంగిన వేళ ప్రభా తండ్రి, మా ధైర్యపరిచే నీ యొక్క హస్తము మా చెయ్యి పట్టుకుని మా జీవితాన్ని నడిపిస్తున్నవాడు. నీకు స్తోత్రం, స్తోత్రం. కన్నీటి వేళ, కృంగిన వేళ ఆ దేవాన్ని మా చెయ్యి పట్టుకొని ఒరిగిపోతున్న సమయంలో పైకి లేపి స్థిరపరచుతున్నావు. మా అడుగులు స్థిరపరుచుతున్నావు ప్రభా. నా అడుగులు ప్రభా తండ్రి మా కారు జారడనగా ఓ ప్రభా తండ్రి నీవు మా చెయ్యి పట్టుకొని ఆ ఊబిలో నుంచి లేపి ప్రభా తండ్రి మా అడుగులు స్థిరపరుస్తూ మా జీవితాన్ని ప్రేమిస్తూ తల్లి సజీవులో ఈ దినం వరకు పెట్టి ఉన్నావు. దేవానికి స్తోత్ర, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్ర. నీ కృప, నీ కృప, నీ ఆశీర్వాదం, నీ ప్రేమ, నీ కరుణ, నీ యొక్క సంపూర్ణమైనటువంటి దయాలతో మాటలు కనబరచు ప్రభాతాన్ని. సమస్త కష్టముల మధ్య కూడా ప్రభాతం కేవలం నీవే ఐసియా, నీవే నీవే మాకు తోడుగా ఉంటూ బలపరుస్తూ ధైర్యపరుస్తూ నడిపిస్తున్న ఈ జీవితాలకై ప్రభాని యొక్క గొప్ప గొప్ప ప్రభాతాన్ని ఆదరణకై మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నీతో చెల్లించిన స్తుతి ఆరాధన కీర్తనల ద్వారా ప్రభు గణపరిచిన స్తుతి ప్రభు అంగీకరంగా ప్రభు అంగీకరించినందున నేను ఒక మాట ధ్యానం చేయబోతుండగా ఆయన మాటలు కూడా జీవితంగా ప్రభువే మాట్లాడి అందించే రీతిగా రిక్వెస్ట్ సిస్టర్ బ్యూలా గారు దయచేసి ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రార్థన. మా స్థుతులకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా, నీవు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు. కొద్ది మందిముగా కూడి ప్రభా నీ నామమును గణపరచుటకు తండ్రి, ఇంతవరకు కీర్తనల ద్వారా నిన్ను ప్రభా మహిమపరచుటకు తండ్రి నాయన ఆరాధన ద్వారా నీకే మహిమ చెల్లించుకోగలుగుటకు నీవు ఇచ్చిన కృపకై నీకు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క సమయంలో తండ్రి నీ వాక్కును ధ్యానించబోచుండగా తండ్రి నాయన నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడండి తండ్రి నాయన ప్రభా. నీ వాక్యము సెలవిస్తూ ఉన్నది, సిలువను గూర్చిన వార్త నశించిపోవు వారికి వెర్రితనము గాని తండ్రి, రక్షింపబడిన వారికి అది దేవుని శక్తి అయి ఉన్నది గనుక ప్రభా, వినుచున్న మా అందరికీ ఆ తండ్రి నాయన వినగలిగే తండ్రి నాయన చెవులను అనుగ్రహించి గ్రహించగలిగే మనసును అనుగ్రహించి ప్రభా తండ్రి నైనా మేము తండ్రి ప్రభా వాక్కును విని నీ యొక్క శక్తిని పొందుకున్న వారమై తండ్రి నాయన ఆ వాక్కును ప్రకారం మా జీవితాలను తండ్రి నూరంతలుగా ఫలింప చేసుకొనుచు వాక్యానుసారం మేము మా జీవితాలను తండ్రి కొనసాగించే భాగ్యమును మాకు అనుగ్రహించమని కోరుచు తండ్రి, ఈ సమయమునంతటిని దీవెనకరముగా మార్చి నీ దాసుని సిలువ చాటు మరుగుపరిచి మాకు కావలసిన ఆత్మీయం అన్నాను సూటిగాను స్పష్టముగాను మాకు అనుగ్రహించి తండ్రి నాయన నీవే సకల మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకొనుమని మా యేసయ్య అతి శ్రేష్టమైన నామమును బట్టి అడిగి వేడుకొని బ్రతిమాలు కొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఓకే, ప్రైజ్ లో అందరికి వినబడుతుంది కదండి? స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, దేవుని యొక్క పరిశుద్ధ నామములో మరి ఒకసారి ఇటు రీతిగా మరి యొక్క సాయంకాలపు సమయమునందు మరి ఒక పర్యాయము చేరి ఏకీభవిస్తూ స్తుతిస్తూ ఆయన మాటలు ధ్యానించి ప్రార్థించుటకు ప్రభు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ప్రభుకి మహిమ కలుగునుగాక. మన వెలిచిన మార్గములు ఎరిగిన వాడు మన దేవుడు. తన కృపలో భద్రపరిచి మరి ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ మన ధైర్య మన చెంత నిలిచి మన జీవితం నడిపిస్తున్న వాడు మన దేవుడు. దేవుని బట్టి దేవునికి మహిమ, ఆయన ఇస్తున్న గొప్ప ఆదరణకై ఆయనకి నిత్యము స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సమయంలో 10 నిమిషాలు దేవుని యొక్క మాటలను మనము ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి హృదయ కాలమున మాటలు చదువుతూ ఈ దినాన మా సాయంకాలం సమయమున మరి ఏ మాటలు మరి అందించాలో నిన్న మొన్న మరి మిగతా కార్యక్రమాలను బట్టి సిద్ధపడలేదు. అయితే ఉదయ కాలమున ఈ సాయంత్రపు ఆరాధన కోసం ప్రార్థన చేస్తూ దేవుని యొక్క మాటలు ధ్యానం చేస్తూ ఉన్నాను. అయితే అనుదిన వాక్య పఠనంలో భాగముగా నాడు యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము చదువుతున్నాను. అయితే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం ఒకసారి ప్రతి ఒక్కరు కూడా మనకి పరిశుద్ధ గ్రంథములు తెరిచి మనం చూద్దాము. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు యెరికో గోడలను కూల్చినటువంటి మాటలు ఈ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటాయి. అయితే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము ఎప్పుడైతే ఈ దినపు వాక్య భాగము ఈ రీతిగా చదువుతున్నప్పుడు ప్రభువా ఒకటే ప్రార్థన చేశాను. మరి యెరికో గోడలు మరి కూల్చినటువంటి ఆ మాటలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. అయితే మరి వీటిని గురించి ఆ సందర్భాల్లో ఈ బిడ్డతో పంచుకొని ఉన్నాను. మరి ఈ బిడ్డలు కూడా ఇందులో అటువంటి విషయాలు ఎరిగి ఉన్నారు. మరొక ప్రత్యేకమైనటువంటి నీ యొక్క మాటలు, ఒక తలంపును, ఒక వాక్కును దయచేయి అని ప్రార్థన పూర్వకంగా ఈ మాటలు చదవడం ప్రారంభించాను. అది ప్రారంభిస్తూ ఉన్నప్పుడు మరి 12వ వచనములో నుంచి 12 నుంచి 15 వచనాలు యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 12 నుంచి మరి 15 వచనం అటువంటి ఆ భాగముతోటి ప్రభు ఒక ప్రత్యేకమైన రీతిలో దర్శించాడు. మరి ఆ తలంపును ఇచ్చి ఈ సాయంకాలపు సమయమున మరి మీతో పంచుకోవడానికి ఆ టైంలో సిద్ధపడటం జరిగింది. అయితే అదే మాట మీతో పంచుకొని ఆశపడుతూ ఉన్నాను. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము మరి 12వ వచనం నుంచి చదువుతున్నాను. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. 7 యాజకులు పొట్టేల్లో కొమ్ము బూరలను 7 పట్టుకొని నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచూ వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము యెహోవా మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బూరలు ఊదుచూ వచ్చిరి. అట్లు 2వ దినమున వారు ఒక మారు పట్టణము చుట్టూ తిరిగి పాలెమునకు మరలా వచ్చిరి. 6 దినములు వారు అలాగూ చేయించి వచ్చిరి. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మారులు పట్టణము చుట్టూ తిరిగిరి. అయితే ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడు మరి యెరికో మరి గడిచినటువంటి దాని ముందున్నటువంటి అధ్యాయాలు చదివితే మన మోషే తర్వాత యెహోషువ గారి నాయకత్వ బాధ్యతను స్వీకరించి ఆ వాగ్దాన దేశంలోనికి మొదటి స్థలమైనటువంటి లేకపోతే మొదటి ఆ బార్డర్ లో ఉన్నటువంటి గిల్గాల్ లోనికి వారు అడుగు పెట్టడం, దాని ఒక క్యాంప్ గా వారు ఏర్పాటు చేసుకుని అక్కడ నుండి వారు కనాను భూమిలో దేశమైనటువంటి ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఒక్కొక్కటిగా వారు స్వాధీనపరచుకోవడం ప్రారంభిస్తూ ఉంటారు. అయితే ఈ రీతిగా గిలాలులో వారు క్యాంప్ ని ఏర్పాటు చేసుకుని వారు అక్కడే ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం. అక్కడ కనబడుతూ ఉంటుంది. గిలాలలో వారు అక్కడ స్థిరపడినట్లుగా 5వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. 5వ అధ్యాయము 9వ వచనం. 5వ అధ్యాయము 9వ వచనము. అక్కడ మనం చూస్తే
అందుచేత నేను ఐగుప్తు అవమానం మీ మీద నుండి దొర్లించి వేసి ఉన్నానని యెహోషువ తనను, అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలను పేరు. సో దాని తర్వాత అక్కడ చూస్తే వారు గిల్గాలను అక్కడే వారు స్థిరపడినట్లుగా మనకి ఆ వాక్య భావంతో కనబడుతూ ఉంటాం. అయితే అక్కడ నుండి వారు ఎరికోను, ఇంకా నెక్స్ట్ ప్రాంతము ఎరికో. ఇప్పుడు ఎరికోను వారు స్వాధీనపరచుకోవాలి. అయితే అదే ఎరికో స్వాధీనపరచుకోవడానికే దానికి ముందు అధ్యాయంలో ఇద్దరు వేగువాణులు పంపినట్లుగా వారి ద్వారా అక్కడ విషయాలు సమాచారం వారు తెలుసుకున్నట్లుగా దాని ముందు అధ్యాయాలలో మనకి స్పష్టంగా దీని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. అయితే ప్రభువు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చాడు, అయితే కొన్ని రూల్స్ ఇచ్చాడు, ఒక ప్లాన్ ఇచ్చాడు. ఆ ప్లాన్ ఇచ్చి ఈ రీతిగా నువ్వు వెళ్ళాలి, ఈ రీతిగా చేయాలి. నువ్వేం చేయాలంటే ఇదిగో మరి యాజకులను, మందసమును, యాజకులేమో పొట్టేలు కొమ్ము బూరలు పట్టుకొని వారు ముందుగా నడవాలి. తర్వాత మందసమును మోసుకుంటూ వారి వెంబట నడవాలి. దాని వెనుక ప్రజలందరూ కూడా నడవాలి. ఈ రీతిగా 3 భాగాలుగా డివైడ్ చేసి ముందు యాజకులు బూరలు ఊదుకుంటూ వారి వెనుక మందసమును మోయించున్న వారు, వారి వెనుక ప్రజలు. అయితే ప్రతిరోజు కూడా ఒకసారి ఎరికో గోడల చుట్టూ తిరగండి. మనం అందరం ఎరిగినటువంటి వాక్య భాగం ఇది. ప్రతిరోజు ఒకసారి తిరగండి. ఈ రీతిగా 6 రోజులు చేయండి. 7వ రోజు 7 సార్లు తిరగండి అని ప్రభు మరి ఇచ్చేటువంటి ఆ ప్లాన్ ప్రకారము, ప్రభు ఇచ్చేటువంటి ప్లాన్ ప్రకారము వారు ప్రతిరోజు కూడా అదే రీతిగా వారు ఆ ఎరికో గోడ చుట్టూ వారు తిరిగినట్లుగా వాక్యం మనకు సెలవిస్తూ ఉంటారు. అయితే 7వ రోజు 7 మార్లు వారు తిరిగిన పిమ్మట మరి ఎరికో గోడలు కూడా కూలిపోయినట్లుగా 7 మార్లు తిరిగిన పిమ్మట యాజకులు బూరలు ఊదడము, ఆ తర్వాత చూస్తూ మందస ప్రజలు వెళ్ళినప్పుడు గోడలు కూలిపోవడము, ఎరికో పట్టణాన్ని సమస్తము కూడా వారు దేవుని యొక్క సహాయంతో నాశనము చేయడము, ఎరికోను వారు స్వాధీనపరుచుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఇది 6వ అధ్యాయటువంటి మొత్తం విషయాలు కూడా. అయితే ప్రత్యేకంగా నన్ను తాకిన విషయం ఏంటంటే 12వ వచ్చినటువంటి మాట మరి యెహోషువ గారి జీవితంలో మరి చాలా సింపుల్ గా మేము పెట్టాలని ఆశపడుతున్నాను. మోషే గారి ద్వారా ఆ కనాను దేశపు ఆ ప్రారంభం వరకు లేదా బార్డర్ వరకు కూడా అరణ్య యాత్ర అంతా కూడా చేసి బార్డర్ వరకు కూడా మోషే గారు రావడం జరిగింది. కానీ ఆ సమయంలో మన మోషే గారి చేసిన చిన్న పొరపాటును బట్టి మరి దేవుడు ఎంతో కఠినమైన శిక్ష విధించి మోషే గారిని వాగ్దాన దేశంలోనికి అడుగు పెట్టించలేదు. అయితే తర్వాత యెహోషువ గారు మరి నాయకత్వం తీసుకున్నారు. అయితే ఇప్పుడు యెహోషువ నాయకత్వం తీసుకున్న తర్వాత కనాను దేశంలో వారు భాగములు చేసుకొని పంచుకోవడం అనేది తర్వాత జరుగుతూ ఉంటుంది. యెహోషువ చదువుతూ కనబడుతూ ఉంటుంది. అయితే దానికి ముందు వారు స్వాధీనపరుచుకున్న ప్రాంతములు ఏమిటి, అయితే యెహోషువ నాయకత్వంలో వారు ఒక్కొక్కటిగా దాటుకుంటూ వెళ్ళేటువంటి స్థలాలు ఏమిటి అని చూస్తే యోర్దాన్ నదిని దాటారు మొదటిగా. అక్కడ నుంచి గిల్గాల్కు వచ్చారు. గిల్గాల్లో స్థిరపడ్డారు. ఆ యోర్దాను నదిని దాటి ఆ నెక్స్ట్ ఎరికో ఈ యొక్క పట్టణమును కూడా వారు స్వాధీనపరుచుకొని దాటడం చూస్తున్నాం. ఎరికో అయిపోయిన తర్వాత వారి ఎదుట హాయి పట్టణం వస్తుంది. అయితే మొదటిసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు ఓడిపోవడము, తర్వాత మరలా వారి యుద్ధానికి వెళ్ళి ఆ హాయి పైన కూడా వారి జయం పొందుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ రీతిగా చదువుతూ ఉన్నప్పుడు నాకు ఈ స్థలాలు ఒక్కొక్క స్థలమును కూడా దాటుకుంటూ ప్రభు ఇచ్చిన వాగ్దానమును వారు స్వాధీనపరుచుకుంటూ మరి వెళ్ళేటువంటి అనుభవాల్లో యెహోషువ గురించి ఒక ప్రత్యేకమైన ఒక మాట కనబడింది. ఏమిటంటే యెహోషువ యొక్క ఉదయకాలపు జీవితం కనబడింది నాకు. మాట చదువుతున్నప్పుడు యెహోషువ గ్రంథంలో అనేక పర్యాయంగా చదువుతూ వచ్చాం. కానీ యెహోషువ యొక్క ఉదయకాలపు జీవితమును ప్రత్యేకంగా ప్రభు నాకు చూపించాడు. అయితే 12వ వచనంలో ఉన్నటువంటి మాట ఏంటంటే ఎరికోను స్వాధీనపరచుకోవడానికి ఆయన చక్కగా ఉదయకాలం అల్పాహారం తీసుకొని లేదా చక్కటి భోజనం చేసి యుద్ధానికి వెళ్ళలేదు. ఉన్న మాట ఏంటంటే 12వ వచనంలో మనం చూస్తున్న మాట ఏంటంట, ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి అనే మాటను మనం చూస్తూ ఉంటాం. యెహోషువ తన జీవితంలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే ఏ ప్రాంతమును స్వాధీనపరచుకోవాలన్నా, ఏ పని చేయాలన్నా, వేటిని దాటాలన్నా ప్రతి పనిని కూడా ఉదయమున ప్రారంభించేవాడంట. యెహోషువ ఉదయకాలమున దేవుని యొక్క సహాయం పొందుకొని ఉదయకాలమున ఆ ప్రభు యొక్క కృపను పొందుకొని ఒక్కొక్క ప్రాంతంలో కూడా దాటుకుంటూ వెళ్ళినట్లుగా
మన వాక్యంలో కనబడుతూ ఉంటుంది. అదే మరి ప్రభు ఉదయకాలం ఈ మాట చదువుతున్నప్పుడు ఒక ప్రత్యేకమైన రీతిలో ఈ మాట ప్రభు నాకు చూపించాడు. అదే మీ ముందు పెడుతూ ఉన్నా. యెరికో వారు స్వాధీనపరచుకోవాలి. ఆ రోజు అయిపోయింది. కానీ ఆ రోజు 7వ రోజు వారు చేసిన పని ఏంటంట, ఉదయమున యెహోషువ లేవగా, ఉదయమున యెహోషువ లేవగా. మనం 15వ వచనం చదివాం. అక్కడ ఏమనుంటుంది, 7వ దినమున వారు ఉదయమున చీకటితో లేచి 7 మారులు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు ప్రభు మరి మీకు మరొక పర్యాయం తెలియచేయాలని, మరి ఇచ్చేటువంటి ఆ మాటని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. వాటిని పెట్టుచు ఉన్నాను. మరి యెహోషువ యొక్క ఉదయకాలపు జీవితము, మరి యెరికో పట్టణంపై దాడి చేయడానికి ద టైమ్ జాషువా చోజన్ వాస్ ఇన్ ద మార్నింగ్. ఉదయకాలం ఏర్పాటు చేసుకున్నాడు. వేకునే లేచాడంట. అక్కడ మనం చూస్తున్నాం, ఇంకా చీకటితోనే లేచి 7 మారులు ఉదయం లేచి దేవుడు తనకు అప్పగించిన పనిని తాను ప్రారంభించడము, తర్వాత ఉదయకాలంలోనే దాన్ని ముగించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని వచనాలు ఈరోజు మీకు వాక్య మరి సందేశముగా, ఒక బైబిల్ స్టడీగా కూడా కొన్ని మాటలు ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. సో టుడే ఇట్ విల్ బి లైక్ ఎ బైబిల్ స్టడీ ప్లస్ దేవుని మాటలుగా సందేశం ముందు పెడుతున్నాను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి తన దాటక మునుపు అక్కడ నిలిచిరి. ఇది ఏ సందర్భం అంటే, యోర్దాను నదిని దాటడానికి సిద్ధపడుతున్నటువంటి సందర్భము ఆ 3వ అధ్యాయంలో. అందుకే మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. యోర్దాను నదిని దాటుటకు సిద్ధపడుతున్న సమయము, సిద్ధపడి వారు తమ ప్రయాణం ప్రారంభించేటువంటి సందర్భము. అక్కడ గురించి కనబడుతున్న మాట ఏంట, యెహోషువ వేకువనే లేచి అతడును ఇశ్రాయేలులందరూ కూడా షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి అక్కడ నిలిచారంట. అంటే యోర్దాను నది దాటే సమయంలో కూడా యెహోషువ గారు ఉదయం లేచే తన పనిని ప్రారంభించాడంట. దేవుని యొక్క సహాయం కోరుకుంటాడంట. అక్కడ కూడా చూస్తూ ఉంటాం, మరలా మందస్సాన్ని తన ముందు పెట్టుకొని మందసాన్ని వెంబడించండి. గమనించండి, ఇక్కడ యెరికో విషయంలో అదే చూస్తున్నాం. మందసమును వెంబడించండి. మందసములో ఏముంటుందండి? మందసములో దేవుని వాక్యం ఉంటుంది. ఆ 10 ఆజ్ఞలు కనబడుతూ ఉంటాయి. దేవుని యొక్క ప్రొవిడెన్స్ కనబడుతూ ఉంటుంది. ఆయన దుడ్డు కర్ర కనబడుతుంది, అహరోను కర్ర కనబడుతూ ఉంటుంది. ఆ నడిపింపు కోసము, ఆయన మాటల కోసము, ఆయన యొక్క ప్రొవిజన్ కోసము, వీటిని ఉదయకాలమును ముందు పెట్టుకొని ప్రతి దాన్ని కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడేటువంటి ఒక వ్యక్తి యెహోషువ గారు. గమనించండి, మరలా చెప్తున్నాను. ఆ మందసంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలు అనగా దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకున్నాడు. ఆ మందసంలో ఉన్నటువంటి ఆ మన్నా పాత్ర, లేకపోతే ఆ మన్నా, బౌల్ ఆఫ్ మన్నా, దేవుని యొక్క అనుగ్రహాన్ని తన ముందు పెట్టుకున్నాడు. అహరోను కర్ర నడిపింపుకు సాదృశ్యము, దేవుని యొక్క నడిపింపును కోరుతూ, దేవుని యొక్క సహాయం కోరుతూ ఆ రీతిగా మందస్థాన్ని ముందు పెట్టుకున్నట్టు చూస్తున్నా. కానీ ఉదయమున తను సిద్ధపడి లేచి ప్రభు యొక్క మందస్థాన్ని, దేవుని సన్నిధిని తన ఎదుట పెట్టుకొని తన యొక్క పనులు ప్రారంభించేవాడు అంటాడు. అందుకని యెహోషువ నాయకత్వంలో ప్రత్యేకంగా నోట్ చేస్తే, తను వేకువనే లేచి యోర్దాను నదికి వెళ్ళడము, యెరికో పట్టణానికి కూడా ఈ రోజున యెరికో చుట్టూ 6 సార్లు 7 సార్లు స్తుతులు ప్రార్థనలు, వీటి గురించి చెప్పడానికి ఆశపడలేదు. వాటి గురించి నేను చెప్పట్లేదు. కానీ యెరికో మీద జయం పొందుకోవడానికి, స్వాధీనపరచుకోవడానికి యెహోషువ గారు ఉదయమున ఇంకా చీకటిగా ఉండగానే మనస్సాన్ని ముందు పెట్టుకొని యెరికో చుట్టూ తిరగడం ప్రారంభించండి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ప్రభు అది మనకు చెప్తున్నాడు మరొకసారి. ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవితాలలో ఆ ప్రభు యొక్క సన్నిధిని ముందు పెట్టుకొని వేకువన ఆయన సహాయం కోరుకుంటూ మన ప్రతి దినాన్ని ప్రారంభిస్తూ ఆ దినమంతా కూడా దేవుడు అనుగ్రహించే విజయాలని మనం పొందుకోవాలని ప్రభు నీకు నాకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా ఉదయం లేచి ఆయన సహాయం కోరుకొనొచ్చు, ఆయన కృపలను కోరుకొనొచ్చు మనం ముందుకు వెళ్ళాలని ప్రభు ఆశపడుతున్నాడు. చూడండి, హాయి విషయంలో కూడా సరిగ్గా అదే జరిగిందండి. నిజంగా 12వ వచనం చదువుతున్నప్పుడు అదే ప్రభు ఆ ఒక్క మాట, ఉదయమున యెహోషువ లేవగా, ఉదయమున అదే ప్రార్థన చేసి ప్రభు యెరికో గురించి చదివాను చాలా సార్లు. 6 సార్లు తిరిగారు, 7 సార్లు, 7 రోజులు 7వ రోజు 7 సార్లు తిరిగారు, స్తుతించారు, పాటలు పాడారు, యెరికో గోడలు కూలిపోయాయి. కానీ ఈ రోజు ఆ మాటలు కాదు ప్రభు, నాకు మరొక మాట కావాలని ప్రభు దీన్ని చూపించాడు. ఉదయమున లేచి యెహోషువ తన నాయకత్వంలో ప్రజల ముందుకు నడిపించాడు. ఉదయమున లేచి యెహోషువ ఒక్కొక్క ప్రాంతం స్వాధీనపరుచుకుంటూ వచ్చాడు. హాయి విషయంలో కూడా అదే జరిగింది. మొదటిగా వారి హాయి విషయంలో ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి తమ మీద
ఎక్కువ నమ్మకం పెట్టుకొని మేము గెలుస్తాము అనుకొని ఏమాత్రం విచారణ చేయకుండా వారు హాయి పట్టణం మీదకి వెళ్ళారు. చివరికి 7వ వచనం చూస్తే వారు ఓడిపోయినట్లుగా వాక్యం మనకి తెలియజేస్తూ ఉంటుంది. అయితే అధ్యాయం అంతా చదువుతున్న మనకు కనబడుతుంది. ఎందుకు ఓడిపోయిన ప్రభు అని యెహోషువ విచారిస్తూ ఉంటారు. దేవుడు తెలియచేశాడు ఏమని, ఇదిగో మీలో పాపం ఉంది. ఒక వ్యక్తి పాపం చేశాడు. ఆ పాపం బయలుపరచబడ్డము, ఆకాను శిక్షించబడ్డము, వారు చేసిన తప్పును సరి చేసుకోవడము. అయితే మరలా 8వ అధ్యాయం దేవుడు మరలా వార్త చెప్తూ ఉంటాడు. ఏమని 8వ అధ్యాయం మొదటి వచనంలో, మరియు యెహోవా యెహోషువతో ఇట్లా నేను ఏమని, భయపడకుము, జడియకుము, యుద్ధ సన్నద్ధులైన వారిని అందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. దేవుడు చెప్పిన మాట అంటే, భయపడవద్దు, జరియవద్దు, మీరు అందరూ యుద్ధ సన్నద్ధులైన వారందరినీ తోడుకొని వెళ్ళండి. చూడు, హాయి రాజును, ఆ పట్టణమును నీకు అప్పగించబోతున్నాను అని చెప్పినప్పుడు యెహోషువ గారు తాను అప్పుడే బయలుదేరి ఉండవచ్చు కదా. లేకపోతే యెహోషువ గారు లేకపోతే టైం తీసుకొని దేవుడు ఖచ్చితంగా ఇస్తా అని చెప్తున్నాడు కదా, వాడు సాయంత్రం వెళ్తాను, లేకపోతే భోజనం తర్వాత వెళ్తా, అలా అనుకోలేదంటండి. ఆ 10వ వచనం చూస్తే యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. 10వ వచనంలో మరలా అక్కడ చూస్తున్నామంటే, ఉదయమున యెహోషువ వేకువన లేచి జనులను వ్యూహపరచి తానును ఇశ్రాయేలీయుల పెద్దలను జనులకు ముందుగా హాయి మీదికి పోయిరి. ఇక్కడ ఈ మాటని మరొకసారి ఇక్కడ మీ ముందు పెడుతూ ఉన్నాను, గమనించండి. యెహోషువ గారు హాయి మీద రెండోసారి వెళ్ళినప్పుడు కూడా ద టైం ఏ సమయాన్ని యెహోషువ గారు కోరుకున్నారు, ఏ సమయంలో ఆ విజయం పొందుకోవడానికి యుద్ధం చేయడానికి వెళ్ళారు, ఉదయమున యెహోషువ వేకువన లేచి. నిజంగా మాట చదువుతున్నప్పుడు అదే ఆశ్చర్యం, ఇది ఎప్పుడు కూడా నోట్ చేయలేదే. హాయి మీద గెలవడం చదివాము, ఎరుకు మీద గెలవడం చదివాము, ధ్యానం చేసాము. యోర్దాను నదిని దాటారు, దాన్ని బట్టి ధ్యానం చేసాము, స్తుతించాము, ప్రభుని గణపరిచాము. అయితే ఈ ఈ ఒక్కొక్క దానిని కూడా స్వాధీనపరచుకోవడానికి యెహోషువ గారు ఎన్నుకున్న సమయం ఏంటంటే, ఎప్పుడంటే ఉదయమున లేచి ఆ ఒక్కొక్క ప్రాంతాన్ని స్వాధీనపరుచుకున్నాడండి. అలా ఈ రోజు ప్రభు అది చెప్తున్నాడు. మరొకసారి మన యొక్క ఉదయకాలపు ప్రార్థన ఉజ్జీవపరుచుకుందాం. నిజంగా మన సంఘములో ప్రభు మరొకసారి ఉజ్జీవపరిచిన ఉదయకాల ప్రార్థనను బట్టి ప్రభును హృదయపూర్వకం కనపరుస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ రీతిగా ఉజ్జీవపరిచి ఈ రోజు అనేక సాక్ష్యాలు ప్రతిరోజు మనం వినగలుగుతున్నామంటే, నేను నమ్ముతున్నాను హృదయపూర్వకంగా, మనోపూర్వకంగా ఉదయకాలం ముందు జరుగుతున్న ప్రార్థనలు, సహోదరిలో వారందరూ కలిసి చేస్తున్న ప్రార్థనలు, అదే రీతిగా మరికొంతమంది వారు వ్యక్తిగతంగా వారు అనేకులు సాక్ష్యం ఇస్తూ వచ్చారు. కొంతమంది బ్రదర్స్ కూడా వారు ఉదయం లేచి ప్రభు యొక్క కృపను కోరుకొనొచ్చు, ప్రభు కోసము, సహాయం కోసము వారు మొరపెడుతున్నారని, ప్రార్థన చేస్తున్నారని వారు అనేకులు సాక్ష్యం ఇస్తూ వచ్చారు. నిజంగా ఈ సంఘాలలో ప్రభు ఉదయకాలం ప్రార్థనలు ఉజ్జీవపరిచాడు. ఆనాడు యెహోషువ ఏ రీతిగా ఒక్కొక్క ప్రాంతమును స్వాధీనపరుచుకొనుచు విజయాలు పొందుకొనుచు ముందుకు వెళ్ళాడో, ఈనాడు మన సంఘములో ఉన్నటువంటి ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబము కూడా ఉదయ కాలంలో పాల్గొంటున్న ప్రార్థనలు చేస్తున్న ప్రతి ఒక్క సహోదరి, సహోదరుడు, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వారి ఎదుట ఉన్న ప్రతి గోడను దేవుడు కూల్చివేసి, వారి ఎదుట ఉన్నటువంటి ప్రతి నదిని కూడా 2 పాయలుగా చీల్చి, వారి ఎదుట ఉన్నటువంటి ఓటమిగా సాదృశ్యమైనటువంటి హాయి వంటి పట్టణాన్ని కూడా తొలగించి వేసి విజయ మార్గంలో నిన్ను నన్ను ప్రభు పెట్టబోతున్నాడు. ప్రభుని గణపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోష మార్గంలో ప్రభు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. ఒకవేళ ఈనాడు ఈ మాటలు వినిచేటువంటి మీరు ఇంకా ఎవరైనప్పటికీ కూడా ఈ ఉదయకాలపు అనుభవాలు లేకుండా ఉంటున్నట్లయితే ఈ రోజు ఈ మాటలు నీకే అని గుర్తించు. లేదా ఒకవేళ ఉదయకాలపు సమయంలో ప్రార్థన చేస్తున్న మీరు ఇది కొంతకాలం వరకే, ఈ యొక్క సమస్య ఉన్నంత వరకే అని ఆలోచన ఉంటున్నట్లయితే ఆ ఆలోచన పక్కన పెట్టండి. ఒకవేళ మీరు సమూహముగా ఫోన్లలో ఆన్లైన్ ద్వారా ఒకవేళ చేయలేకపోతున్నప్పటికీ, లేకపోతే ఆటంకాలు వచ్చి ఏదైనా పరిస్థితి బట్టి ఏదైనా జరిగినప్పటికీ కూడా ఒకటి వ్యక్తిగతంగా మాత్రము ఉదయకాలమున ప్రభు గోచాటము, ప్రభు యొక్క పాదముల చెంత ఆయన సన్నిధిని, ఆయన సహాయం కోరుకోవడము మానవద్దు. యెహోషువ జీవితంలో ఉదయకాలపు అనుభవాల్లోనే దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడండి. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా అటువంటి అనుభవాలని యెహోషువ జీవితంలో ప్రభు కనబరుస్తూ వచ్చాడు. అటువంటి అనుభవాల్ని ప్రభు యెహోషువ జీవితంలో కనబరుస్తూ వచ్చాడు. అదే ప్రార్థన చేస్తున్న నిజంగా మనం వాక్యం చదువుతున్నప్పుడు we need to pray, we need to ask for the new revelation.
నూతన ప్రత్యక్షతల గురించి, నూతన తలంపుల గురించి, ఆ నూతన వాగ్దానాల గురించి. ఎందుకంటే అనేకమైనటువంటి భాగములు బైబిల్ని 10 సార్లు చదివిన వారు ఉన్నారు, 2 సార్లు చదివిన వారు ఉన్నారు, ఇంకా అధిక పర్యాలు చదివిన వారు ఉన్నారు. అయితే చదువుతున్న ప్రతిసారి తెలిసిన భాగం అయినప్పటికీ కూడా ఒకటే ప్రార్థన, ప్రభువా ఐ నీడ్ ఎ న్యూ రెవల్యూషన్, ఐ నీడ్ ఎ కరెక్షన్. నాలో దిద్దుబాటు కావాలి, ఓ నూతన ప్రత్యక్షత కావాలి అని ప్రార్థనాపూర్వకంగా ఆయన పరిశుద్ధ గ్రంథములు తెరిచి చదవడం ప్రారంభించు. ప్రభు నీతో మాట్లాడి మన ఆత్మీయ జీవితానికి కావాల్సిన దిద్దుబాటును దయచేసి ఆ విజయ మార్గంలో పెట్టడానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడంటే. హల్లెలూయా. కాబట్టి ఆ రోజు యెహోషువ ఉదయకాలపు జీవితము, యెహోషువ ఉదయకాలపు జీవితము ఆనాడు యోర్దాను నదిని దాటించింది, యోర్దాను నదిని దాటించింది. అదే రీతిగా యెహోషువ ఇక్కడ చూస్తున్నాము, ఈ మాటలు ఇక మేము పెడుతున్నాను. యెహోషువ ఉదయకాలపున జీవితము 6లో మనం చూసినట్లుగా యెరికో పట్టణంపై జయమును దయచేసింది. ఎన్ని గోడలు, ఒక్కొక్కటి గమనించండి, ఒక్కొక్కటి కూడా ఒక్కొక్కటి సాదృశ్యం. యోర్దానేమో నది 2 పాయలుగా చీల్చి, 2 పాయలుగా జలములలో పడి నేను వెళ్ళినా అవి నా మీద కూడా అవి నన్ను ఏమి చెయ్యవు, నా మీద పొంగవు. అదే కదా మనం ఇందులో పాడుతూ ప్రభుని స్తుతించాము. ఎన్ని నదులున్నా ఆ శ్రమల మధ్యలో నుండి మన జీవితాలు ప్రభు నడిపిస్తాడు. ఉదయమున ఆయన సహాయం కోరుకుందాం. యెరికో గోడలు, అడ్డులు, ఆటంకాలు, అడ్డంకులకు సాదృశ్యం. ఎన్ని అడ్డంకులు, ఆటంకములు ముందుకు వెళ్ళడానికి అడ్డుపడుతున్నా, అది ఉద్యోగమైన, ఆరోగ్యమైన, ఆత్మీయ జీవితమైన, ఎంతమంది అడ్డుగా వచ్చి డిస్టర్బ్ చేస్తున్నా యెహోషువ వలె వేకువన లేచి ప్రభు యొక్క పనిని ప్రారంభించే కృపను కోరుకో. ప్రతి గోడను దేవుడు కూల్చివేయబోతున్నాడు. హల్లెలూయా, ఆమేన్. అదే చూసాం కదా, యెహోషువ 6:15 7వ దినమున వారు ఉదయమున చీకటితో లేచి. మళ్ళా మనం చూసాం ఏమన్నా అక్కడ యెహోషువ 8:10 కూడా హాయిని జయించిన, హాయి ఓటమికి. ఇదివరకు చేసే ప్రయత్నాల్లో ఓటమి చూశారు, ఇదివరకు చేసే ప్రయత్నాల్లో ఓటమి చూశారు. అది ఏ ప్రయత్నమో ఈరోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఉందండి. We all have different experiences and we have seen many defeats. కొన్ని విషయాలలో హాయి ఓడిపోయిన అనుభవాలని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. బట్ దట్ ఈస్ నాట్ ది ఎండ్. ప్రభు చెప్తున్నాడు, మరలా విజయం దయచేయబోతున్నాడు. 8:10 చెప్పినట్టుగా ఉదయమున యెహోషువ వేకువన లేచి జనులను వ్యూహపరిచి సిద్ధపరిచి వారందరూ హాయి మీదకి వెళ్ళారంట. హాయి మీద దేవుడి జయాన్ని దయచేసాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ మాటలు ధ్యానం చేస్తూ ఉంటుండగా మన జీవితాల్లో ఉదయకాలపు అనుభవాలు, అది ప్రార్థనే కావచ్చు, ఆయన మాటలు ధ్యానమే కావచ్చు, ఆయన సేవే కావచ్చు, ఆయన పనులే కావచ్చు, ప్రభు చెప్పినటువంటి ఆ ప్రతి కార్యమే కావచ్చు. లెటర్స్ ప్రతి ఒక్కరము కూడా ఉదయకాలంలో లేచి ఆయన కృపను కోరుకుంటూ ఉందా, ఆయన కృపను మనం కోరుకుంటూ ఉందా. చూడండి, ఈ మాటలు చదువుతున్నప్పుడు కీర్తనలో అనేకమైన విషయాన్ని ప్రభు చూపించాడు. నేను వాటన్నిటిని వివరించాలని ఆశ కలిగినప్పటికీ సమయం మనకు అధికమవుతుంది కాబట్టి మీకు చూపించడానికి వీటిని సిద్ధపరిచి మీ ముందు పెడుతూ ఉన్నా. కీర్తనలో అక్కడ మీ ముందు డిస్ప్లే చేస్తున్నాను. చూడండి, 5వ కీర్తన 3వ వచనం. 5వ కీర్తన 3వ వచనంలో యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. ఆ కీర్తనకారుడు దావీదు యొక్క అనుభవంలో కూడా మనకు ప్రభు చూపిస్తూ ఉన్నాడు. దావీదు ఆయన గొప్ప రాజు, దేవునికి ఇష్టానుసారుడు, హృదయానుసారుడు అని అనుకోవచ్చు. ఎంత గొప్పగా చెప్తున్నారు దేవుడు. దావీదు అంటే దేవుడికి ఎంతో ఇష్టమని. కానీ దావీదు యొక్క ఆత్మీయ జీవితంలో చూస్తే ఉదయకాలపు అనుభవాలు అధికములండి. వాటన్నిటిని ముందు క్లుప్తంగా కొన్ని వచనాలు మేము చూపిస్తాం. కీర్తనకారు భాగంలో 5వ కీర్తన తను చెప్తున్న, ఉదయమున నా ప్రార్థనతో నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉంటాను. 55వ కీర్తన 17వ వచనం చూస్తే, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. అక్కడ 3 పర్యాయంలో చెప్పినప్పటికీ మన అంశంలో భాగముగా ఆ ఉదయమున కూడా దావీదు గారు 3 సార్లు అండి ధ్యానిస్తూ మొరపెట్టుకుంటూ ఉండేవాడు. ఒకటే చెప్తాడు దావీదు, నా ప్రార్థన ఆలకిస్తున్నాడు. హల్లెలూయా. 39వ కీర్తన
16 వచనం మీ ముందు కనబడుతుంది. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీ బలమును గూర్చి నేను కీర్తించెదను. అక్కడ గమనించండి, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహ గానము చేసేదను. స్తుతి పాటలతోటి, గానములతోటి ప్రభువుని గణపరిచేట గొప్ప ఆ స్తుతి. ప్రార్థన మాత్రమే కాదండి, స్తుతులు కూడా, పాటలు కూడా, గానములు కూడా, ఆయన సంతోషపరిచే ఆరాధన కూడా ఉదయమున చేసేవాడంటండి దావీదు గారు. అందుకనే కదా గొర్రెల కాపరులుగా అడవిలో ఉంటే దేవుడు పిలిచి మరి ఏర్పాటు చేసుకుని సింహాసనం మీద కూర్చుండబెట్టి ఆ దావీదు సింహాసనమును శాశ్వత కాలము స్థిరపరిచిన దేవుడు మన దేవుడు అండి. హల్లెలూయా. 88వ కీర్తన 13వ వచనం చూస్తున్నాం. యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. ఇన్ ద మార్నింగ్ ఎదుర్కొంటుంది. దేవుణ్ణి అంట ఎలా ఎదుర్కోవాలి? మనమందరం కూడా ఒక సమస్యతో ఎదుర్కొంటాం. ప్రభా, నాకు ఈ సమస్య ఉంది, ఈరోజు నేను కలుసుకోబోతున్నాను, మీతో మాట్లాడబోతున్నాను, ఈ రోజే ప్రాబ్లం ఉంది, ఈరోజు ఉద్యోగానికి వెళ్తున్నాను, ఈ ప్రయాణం కలిగి ఉన్నాను, వాటి గురించి వాటిని తీసుకొని ప్రభుని ఎదుర్కొంటున్నారేమో ఈ రోజు. కానీ దావీదు భక్తుడు అంట ప్రార్థన చేతిలో పట్టుకొని, తన యొక్క మనసులో పట్టుకొని ప్రార్థనలతోటి దేవుణ్ణి ఎదుర్కొనేవాడు. అదే 88వ కీర్తన 13వ వచనం తర్వాత 92, 2-3 వచనాలలో, నీ నామమును కీర్తించుట మంచిది, ఉదయమున నీ కృపను, హల్లెలూయా, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వర మండలములతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. మరి ఇవన్నీ కూడా కీర్తనలో మన భక్తులైనటువంటి దావీదు గారే కానీ, ఇతర కీర్తనకారులే కానీ, మరి వారి యొక్క ఉదయ కాలమున మన ప్రభువుని ఎదుర్కొన్న విధానము, ప్రార్థనల ద్వారా, స్తుతుల ద్వారా, గానముల ద్వారా, నిజంగా యెహోషువ ఉదయకాలపు జీవితము అనేక విషయాన్ని ఒక్కొక్కటిగా తను ఇంకా చదువుతున్నప్పుడు, ఇంకా ధ్యానం చేస్తున్నప్పుడు ఒక్కొక్క మాటను ప్రభు చూపించి ప్రారంభించాడు. నిజంగా ఇంతమంది భక్తులు ఉదయమున ప్రభు యొక్క సన్నిధిలో గోచారుడితో ఆ దేవునికి కృపకు పాత్రులుగా మార్చబడ్డారు. నిజంగా నేను నమ్ముతూ ఉన్నాను, ఈనాడు ప్రభు ఆ కృపను ఎందరికైతే ఇచ్చి ఉన్నాడో వారందరూ ధన్యులు. ఆమేన్. వారందరూ ధన్యులు. ఉదయమున, అరుణోదయమున ప్రభు యొక్క సన్నిధిని, ఆయన కృపను గోచారుడు ప్రతి ఒక్కరు ధన్యులు యేసు నామములో. ఎందుకంటే వారికి ఒక ప్రత్యేకమైన దీవెన ప్రభు సిద్ధపరిచాడు. యెహోషువ అనే మాదిరి నది దాటాలన్నా, గోడలు కూల్చాలన్నా, ఓడిపోయిన వాటిని విజయాలుగా మార్చాలన్నా ఉదయమున ప్రభును పట్టుకో ఉదయం. అయితే ఇంకా చదువుతున్నప్పుడు ఈరోజు నిజంగా ఆ ధ్యానం చేస్తున్నప్పుడు అండి, తెలిసిన విషయాలప్పటికీ కూడా వాటిలో నుంచి ప్రభు కొన్ని ఇతర విషయాలు చూపించ ప్రారంభించాడు. మీరు ఎంతమందికి తెలుసు ఇర్మియా గారు ఎవరు అంటే వీపింగ్ ప్రాఫెట్ అని మనం చెప్తూ ఉంటాం, కన్నీటి ప్రవక్త. ఈరోజు నేను దాన్ని ధ్యానం చేస్తూ ఒక్కొక్కటిగా వెతుకుతూ వెళ్తున్నప్పుడు నాకు ఇర్మియా గారి గురించి ఒక కొత్త మాట కనబడింది. హి వాజ్ నాట్ ఓన్లీ వీపింగ్ ప్రాఫెట్. ఆ మాట చదివినప్పుడు తను ఇంకో పేరు పెట్టారు, మీ స్క్రీన్ మీద కనబడుతుంది. హి వాజ్ ఎ మార్నింగ్ ప్రాఫెట్. హి వాజ్ ఆల్సో ఎ మార్నింగ్ ప్రాఫెట్. నిజంగా ఇర్మియా గ్రంథము ఎన్నిసార్లు చదివాను, కానీ ఆయన గురించి ఎప్పుడు కన్నీటి ప్రవక్త విలపిస్తూ సేవ చేసిన వ్యక్తి, గొప్ప వ్యక్తి, అదొక్కటే పట్టుకున్నాను. కానీ నేను మాత్రం ఇక బహుశా మీలో మాట వింటే మీలో కూడా చాలా మంది అదే పట్టుకుని ఉండవచ్చు. బట్ హి వాజ్ ఎ మార్నింగ్ ప్రాఫెట్. చూడండి, మీ ఎదుట వచనాల్లో డిస్ప్లే చేస్తున్నాను కదా, అది ఇర్మియా గ్రంథంలో రిఫరెన్స్ అవన్నీ కూడా. 7వ అధ్యాయం 13లో చూస్తే, నేను మీతో మాట్లాడినను, పెందల కాడ లేచి మీతో మాట్లాడినను, మీరు వినకయు, మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరం ఇయ్యకయు నుండిన వారై ఈ క్రియలన్నిటినీ చేసి తిరిగి. దాని ఇంకా కంటిన్యూషన్ ఉంటుంది, కానీ కావలసిన భాగం మాత్రం మీ ముందు పెట్టడం జరిగింది. పెందల కాడ లేచి ప్రజలతో మాట్లాడేవాడండి. దేవుడు కూడా పెందల కాడ తన ప్రవక్తను పంపించేవాడు. చూడండి, 7వ అధ్యాయం 25లో చూస్తే అక్కడ సెకండ్ పార్ట్, 2వ భాగంలో, నేను అనుదినము పెందల కాడ లేచి ప్రవక్తలైన నా సేవకులను అందరినీ మీ యొద్దకు పంపుచు ఉచితిని. ఈవెన్ దేవుడు కూడా తన వాక్కులను గమనించండి, దేవుడు అనుదినము కూడా పెందల కాడ ప్రవక్తలను, సేవకులను తన ప్రజల దగ్గర పంపించేవాడంట. ఈరోజు ఉదయం నువ్వు మోకాల్లోని ఆయన సహాయం కోసం అడగడానికి సిద్ధపడి మనసు సిద్ధపరచుకుంటే ప్రభు తన వాక్కులను నీకోసం సిద్ధపరిచాడో వాటిని నువ్వు పొందుకుంటారా, వాగ్దానాలు పొందుకుంటారు. 11:7లో కూడా 2వ భాగం చూడండి,
నా మాట వినుడి అని పెందల కాడ లేచి చెప్పుచూ వచ్చి తిని. ఎన్నోసార్లండి ఉదయం లేచే సేవ ప్రారంభించేవాడు, ఉదయం లేచే వాక్యం చెప్పడం ప్రారంభించేవాడు ఇమ్మీగా. ఈ మాటలు చాలా పర్యాలు చదివాం, కానీ ఇవి ఎప్పుడు నోట్ చేసుకోలేకపోయాయి. నిజంగా ప్రార్థనప్పుడు ఈ మాట చూసినప్పుడు ఇర్మియా గారు పొద్దునే లేస్తేనే ప్రజల దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పడం ప్రారంభించేవాడు. ప్రజలారా మారు మనసు పొందండి, చూడండి యూదా పరిస్థితి ఏమైందో, వారు బబులోనులో చెరలో ఉన్నారు, మనం అందరూ వదిలివేయబడ్డాం, ఇప్పటికైనా మీరు మారండి అని పొద్దున్న లేస్తే ప్రతి ఒక్కరు మారు మనసుకు కూర్చుంటున్న బోధలు. 25వ అధ్యాయము 3వ వచనము ఆ సెకండ్ పార్ట్. నేను పెందల కాడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించుతూ వచ్చినను మీరు వినకపోతిరి. 25:6లో చూస్తే యెహోవా పెందల కాడ లేచి ప్రవక్త అయిన తన సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవి ఒగ్గుకుంటిరి. చూడండి, దేవుడు మరి తన సేవకులను లేదా తన వాక్కులను తన మాటలను తాను మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానములను ఇచ్చే సమయము ఉదయం అంటాడు. ఈ మాట చదువుతున్న నాకు అదే అర్థమైంది. ఉదయమున పెందల కాడ ఆ రోజుకి కావలసిన వాగ్దానమును ఇవ్వడానికి, వాగ్దాన బలముతో ఆ రోజున నడిపించుటకు దేవుడు సిద్ధపరిస్తే నేనేమో బురకలు పెట్టుకుంటూ పడుకుంటున్నాను, నేనేమో మత్తుగా పడుకుంటున్నాను, నేనేమో మధ్యరాత్రుల వరకు టీవీలు చూస్తూ ఫోన్లు చూస్తూ మిగతావి చూస్తూ ఉదయకాలం లేకుండా ఆయన ఇచ్చే వాగ్దానం పొందుకోకుండా దేవుడేమో ఉదయమున తన వాక్కులను సిద్ధపరిచి తీసుకోండి ప్రియా దేవుని బిడ్డలారా అని సిద్ధపరిచి ఆయన పెడుతుంటే మనం ఉదయం లేచి వాటిని తీసుకోవట్లేదు. ఎప్పుడో లేస్తున్నాము, మన పనులు మునిగిపోతున్నాం. ఎప్పుడో లెగుస్తున్నాము, శారీరక ఆహారంతో మన దినాలు ప్రారంభిస్తూ ఉన్నాం, ఆ రోజు ప్రారంభిస్తున్నాం. కానీ ఇర్మియా గ్రంథంలో ప్రభు చెప్పిన ఇంకా అనేకమైన వచనాలు చూస్తాం. 26:5 కూడా చూడండి. మీరు నా మాటలు విని నికేలా చదువుకుంటూ వెళ్తాను, నోట్ చేసి అందరూ మీకు చెప్పేది సందేశం మాత్రమే కాదు, ఒక బైబిల్ స్టడీ వల్ల కూడా మేము పెట్టాలని ఆశపడుతున్నాను. 26:5లో కూడా చూస్తున్నాము, మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుడనియు నేను పెందల కాడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియో నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతుంది. ప్రజలు ఆనాడు ఎంత దుస్థితిలో ఉన్నారంటే, ఎంత దుర్మార్గ స్థితిలో ఉన్నారంటే, దేవుడు ప్రతిరోజు పొద్దున తన ఎన్నో రీతులుగా వారిని దర్శించి మార్చడం ప్రయత్నం చేస్తుంటే వారు మాత్రము మొండిగా ఉంటూ వినకుండా వారి జీవితాలు పాడు చేస్తున్నారు. 29:18 యెహోవా వాక్కు ఇదే, వారు విననొల్లని వారై నేను పెందల కాడ లేచి ప్రవక్తలను నా సేవలు చేతి వారి యొద్దకు పంపిన నా మాటలను ఆలకింపకపోయింది. 32-33 ఇలా పెందల కాడ లేచి వారికి బోధించినను వారు నా బోధన అంగీకరింపకపోయి వారు నా తట్టు ముఖం త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకునేది. 35:14 అయితే నేను పెందల కాడ లేచి మీతో బహు శ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినుకున్నారు. 44:4 వారు నేను పెందల కాడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచు నాకు అసహ్యమైన ఈ హేయ కార్యములు మీరు చేయకుండుడి అని చెప్పుచూ వచ్చింది, కానీ వారు మాత్రము ఏమాత్రము మారలేదు. చూడండి, నేను పెందల కాడ లేచి పెందల కాడ ఈ మాటలు ఎవరు అంటే దేవుడు చెప్తున్నాడంటే, అంటే నిద్రపోతున్నాడని కాదు, మనకంటే ముందుగానే ఆయన మన కోసం ఎదురు చూస్తున్నాడంటే, మనకంటే మనం ఉదయం నిద్ర లేకంటే ముందు నుంచే ప్రభు ఒక దీవెనతోటి ఒక వాక్కుతోటి మన జీవితాలు సరిచేసుకునే మాటలతోటి ఆయన లేచి ఆయన ముందుగా మనం సిద్ధపడి ఉన్నాడు. అదే దానికి అర్థం అక్కడ, అదే దానికి అర్థం. మరి ఇర్మియాను అలా వాడుకుంది. అందుకనే వీపింగ్ ప్రాఫిట్ మాత్రమే కాదు, మార్నింగ్ ప్రాఫిట్ కూడా ఇర్మియా గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలించుకుందాం. ఇంట్లో ఉన్నప్పటికీ, ఉద్యోగం వెళ్తున్నప్పటికీ మన జీవితాలు కొన్ని నిమిషాలు మీరు నమ్ముతారో లేదో, ఈరోజు ఈ మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. నాకు కోవిడ్ రాక ఒక నెల ముందు నుంచి కూడా, అందుకే ఒక రీతిగా ఏప్రిల్ మొదటి వారం నుంచి కూడా నేను కొన్ని ఆలోచనలతో ఉన్నాను. తన భార్యతో కూడా షేర్ చేసుకుంటూ, నేను కొన్ని దినాలు, అది ఎన్ని దినాలను పెట్టుకోలేదు, కానీ కొన్ని దినాలు ఉపవాసం ఉండాలి, ప్రార్థనలో గడపాలి అని ఆలోచన చేస్తూ ఎప్పుడు ఉండాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్ తోటి ఐ టుక్ మోర్ దెన్ 3 weeks. నేను 3 వారాల కంటే ఎక్కువ సమయం తీసుకున్నాను. మధ్యాహ్నం ఉండాలా, పొద్దున ఉండాలా, సాయంత్రం ఉండాలా,
ఈ రకంగా ఎన్నో ఆలోచనలు, లేకపోతే ఒక టైం పెట్టుకోవాలా, ఏ విధానము పాటించాలి అనే ఆలోచనతోటి నేను రోజు గడుపుతూ వస్తున్న చివరికి ఆ ఒకటి అనుకున్నా, ఓకే, ఒక 12 అవర్స్, మధ్యరాత్రి 12 నుండి నెక్స్ట్ డే 12 వరకు. ఎందుకంటే ఇది మనము మన అనుకూలతను బట్టి ఏర్పాటు చేసుకునే సమయము, అది మన ఇష్టం. కానీ ప్రాధాన్యమైన విషయం ఏంటంటే ప్రార్థనలో సమయం గడుపుతున్నామా లేదా, అది కావాలి. నేను తిండి మానేస్తే ఇట్ ఈస్ నాట్ ఫాస్టింగ్, అది ఫిజికల్ ఫాస్టింగ్. ఇది చాలా మంది చెప్పారు, ఇట్ ఈస్ ఫిజికల్ ఫాస్టింగ్. తిండి మానేసినంత మాత్రాన ఉపవాసం ఉన్నాను, దేవునికి ఇష్టమైన పని చేశాను కాదండి. నేను ఎంత సమయం దేవునితో గడిపానో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. నేను దానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాను. బహుశా మీరు చాలా మంది అటువంటి ఉపవాసం చేస్తున్నారని విశ్వసిస్తూ ఉన్నారు. అయితే అనుకోండి, సరే 12 నుంచి 12 ఉందాము. ఎప్పటి వరకు అంటే అనేకమైన పరిస్థితులు నా ఎదుట కనబడుతూ వచ్చాయి. చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. కుటుంబ విషయంలో కానీ, ఫైనాన్షియల్ కానీ, ఊర్లో మా ఫ్యామిలీ విషయంలో కానీ, తల్లిదండ్రులు కూడా ఆ విషయంలో కానీ, ముఖ్యంగా హుస్సేన్ చర్చ్ విషయంలో కానీ. ఎందుకంటే జరగట్లేదు, చాలా పనులు చాలా నిదానంగా అవుతున్నాయి. అనుకున్నట్లుగా జరగట్లేదు. చాలా ఆలస్యం అవుతున్నాయి. ఎక్కడ మాట్లాడలేని స్థితి, ఎక్కడ వివరించలేని స్థితి. అటువంటి ఒక నిస్సహాయ పరిస్థితిలో వెళ్ళిపోతున్నానేమో అనిపించింది. సో అందుకని సరే ప్రార్థన సభ పెట్టుకుందాం అని చెప్పి, ఇంకా ప్రభువు ఆ కార్యం చేసేంత వరకు, యథార్థ చిత్త కార్యం చేసేంత వరకు కూడా, అది ఒక నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, సంవత్సరమే కావచ్చు, ఇంకా ఎన్ని రోజులైనప్పటికీ కూడా నేను అది కంటిన్యూ చేస్తున్నా. అందుకనే నేను టైం తీసుకున్నాను. ఎందుకంటే ఒక రోజు పెట్టుకొని ఆపడము కాదు. ఐ షుడ్ కంటిన్యూ అంటిల్ ఆ కార్యం అయ్యేంత వరకు ఉండాలి. కానీ ఆఖరి వారంలో మొత్తానికి కోవిడ్‌తో ప్రభు ఒక శిక్షణ అని నమ్ముతున్నాను. మేబీ అది పనిష్మెంట్ అయి ఉండవచ్చు. ద సేమ్ టైమ్ అదొక లెసన్ కూడా అయి ఉండవచ్చు. ఒక శిక్షణ, ఒక డిసిప్లిన్ చేయడం కూడా అయి ఉండవచ్చు. ఈ 2 కూడా నమ్ముతున్నాను. మేబీ ఇట్ కెన్ బి బోత్. 2 అని కూడా నేను నమ్ముతూ ఉన్నాను. అయితే ఆ రీతిలో ఆలోచన. కానీ హాస్పిటల్ చెప్పిన మాట ఏంటంటే, తర్వాత చాలా మంది చెప్పిన మాట ఏంటంటే, కోవిడ్ వచ్చిన ఆ రోజు నుంచి, లేకపోతే ఆ కోలుకున్న తర్వాత నుంచి ఒకటే చెప్తున్నారు, బాగా తినండి. బాగా తినండి. చికెన్ బాగా తినండి. 4 గుడ్లు తినండి. నాన్ వెజ్ తినండి. ఆకుకూరలు తినండి. ఫ్రూట్స్ తినండి. ప్రతి ఒక్కరు చెప్పేటువంటి అంటే నాకు మాత్రమే కాదు, బట్ ఎవరికి కోవిడ్ వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరు చెప్పేటువంటి మాటలు ఈరోజు ఇదే. ఇలా బాగా తింటే నేను ఫాస్టింగ్ ఎలా చేస్తాను? అప్పుడు డౌట్ వచ్చి నేను డిశ్చార్జ్ అయ్యే ముందు రోజు డాక్టర్ వచ్చినప్పుడు అడిగాను, ఒక పూట నేను తినకుండా ఉండవచ్చా? పర్వాలేదా ఈ పోస్ట్ రికవరీ తర్వాత అంటే, అస్సలు ఉండకూడదు. అంటే వారు తర్వాత మీ ఇష్టం కానీ, బట్ పోస్ట్ రికవరీ తర్వాత మాత్రము సాధ్యమైనంత వరకు ఏదోటి తీసుకుంటూ ఉండాలి. శరీరాన్ని కొంత స్ట్రాంగ్ చేసుకునేందుకు స్టెరాయిడ్స్ వల్ల వీటన్నిటి బట్టి వీక్ అవుతూ ఉంటారు. మీరు మాత్రము ఉపవాసం ఉండకూడదు అని చెప్పి చెప్పారు. నాకు అర్థం కాలేదు ఇంకేం చేయాలో. వచ్చాను ఇంటికి. ప్రభువా ఇంకేంటి అని ఒకటే. అయితే ఇంకా ప్రభు యొక్క కృపను బట్టి ఉపవాసం లేను. నేను ఒప్పుకొని యథార్థం చెప్తున్నాను. ఉపవాసం ఉండైతే ఇప్పుడు రికవరీ అయ్యి మళ్ళా కొనుక్కొని అనేక మెడిసిన్స్ వాడుతున్నాను. సో ఉపవాసం ఉండడం వల్ల సాధ్యం కాదు. అయితే ఈ నైట్ నుంచి మార్నింగ్ వరకు ఒక టైం నాకు ఒకటే అనుకున్నాను. నాకు ఎప్పుడు మెలుకువ వస్తే అప్పుడు లేచి, అది 2 అయినా, 3 అయినా, 4 అయినా ఎప్పుడు మెలుకువ వస్తే అప్పుడు లేచి, నేను ఒకటే, ప్రభువా ఇన్ని విషయాలు నా ఎదుట ఉన్నాయి. మా సంఘంలో ఇన్ని విషయాలు ఉన్నాయి. నువ్వే సహాయం చేయాలి. నేను బయటికి వెళ్ళలేను. ఏమి చేయలేను. ఎవరు ఏమి చేయలేరు. ప్రభువా నువ్వే సహాయం చేయాలి. చర్చ్ విషయంలో నువ్వే సహాయం చేయాలి. ఓన్లీ నీవు వలన మాత్రమే. ఆ రీతిగా చేస్తూ ప్రస్తుతం గడుపుతూ ఉన్నాను. నమ్ముచూ ఉన్నాను. మా ప్రభు ఖచ్చితంగా తన యొక్క కృపను చూపించి తన కార్యములను తన సమయంలో జరిగిస్తాడని చెప్పి. అయితే ఈ రోజు ఈ మాట చదువుతున్నప్పుడు అదే అనిపిస్తూ వచ్చింది. యెహోషువ నాయకత్వంలో ప్రార్థనల ద్వారా, ఆ ఉదయకాలపు అనుభవాల ద్వారా ఒక్కొక్కటిని దాటుకుంటూ వెళ్ళి స్వాధీనపరుచుకుంటున్నట్లుగా దేవుడు తప్పకుండా మన జీవితాలు దయచేస్తాడు. దావీదు గారు ఒక అనుభవాన్ని, ఇర్మియా గారు ఒక అనుభవాన్ని మన ముందు పెడుతూ వచ్చారు. మరి కొన్ని ఉదాహరణలు ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నా. చూడండి, దేవుని యొక్క పనులు, దేవుని బిడ్డలు మరి చేసేటువంటి ఆ మాటలు బ్రీఫ్ గా, అరణ్యంలో వారికి మన్నా కురిపించిన సమయం ఎప్పుడు అంటే, ఉదయం లెగండి, మన్నా కురిపించబడుతుంది, పొద్దున్నే సమకూర్చుకోవాలి మీరు.
నేను మధ్యాహ్నం సమకూర్చుకుంటాను, పొద్దున్న నాకు గిన్నెలు కడిగే పని ఉంది, బట్టలు ఉతికే పని ఉంది, బయటకు వెళ్ళే పని ఉంది, పాలు తెచ్చే పని ఉంది, నేను తర్వాత తెచ్చుకుంటాను అనుకుంటే సాధ్యం. పొద్దున్న ఒక టైంలో మన్నాను పంపుతాను, అప్పుడే ఆ రోజుకి సరిపడే మన్నా అప్పుడే సమకూర్చుకోవాలి. అప్పుడే నీకు రెస్ట్ ఆఫ్ ది డే ఏం కావాలో ఉంటుంది. ఆ పొద్దున్న కనుక లేచి నువ్వు సమకూర్చుకోకపోతే ఆ రోజు నీకు ఉపవాసమే. ఏదో దేవుడు పంపినప్పుడు నో షేరింగ్, ఎవరిది వాళ్ళే. నెక్స్ట్ కూడా పెట్టుకోవద్దు. అదే కదా చెప్పింది నిర్గమాకాండం 16:21 చూస్తున్నాము. మన్నా వాజ్ గివెన్ ఇన్ ద మార్న్. అదే నిర్గమాకాండం 34:2-4 చూస్తే ఆ 2 పలకలు పగిలిపోయిన తర్వాత మోషే గారి కోపముతో దాన్ని విరగొట్టిన తర్వాత మరలా ధర్మశాస్త్రం ఇవ్వడానికి దేవుడు మోషేతో చెప్పినటువంటి సమయం ఏంటంటే, మోషే 34:2లో నువ్వు సీనాయి కొండ మీదకి పైకి వచ్చేయి ఉదయమున. మోషే గారు 4వ చూస్తే వెంటనే ఉదయకాలం లేచి సీనాయి కొండ మీదకి వెళ్ళి ఆ దేవుని యొక్క రెవల్యూషన్ పొందుకున్నట్లుగా చూస్తుంటాం. యోబు గారు ఒక చక్కటి ఉదాహరణ మనకి. ఆ 1:5లో ప్రతిరోజు అరుణోదయం లేచి తన బిడ్డల కోసం దహన బలులు అర్పించాడు. సో ఈవెన్ ద బర్న్ట్ ఆఫరింగ్స్, దహన బలులు అర్పించే సమయం కూడా పొద్దున్నేనండి. మీరు లేవియాకాండం మొదటి అధ్యాయం చదవండి. ఎప్పుడు పడితే అప్పుడు కాదు. సంపూర్ణంగా దహన బలి అంటే కంప్లీట్ డెడికేషన్. సంపూర్ణంగా తమను తాము అర్పించుకోవడం. ఆ పని కూడా ఉదయం చేయాల్సినటువంటి అర్పణలే దహన బలులో. యోబు గారు జీవితం అటువంటి అనుభవాన్ని యేసయ్య మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మార్కు 1:35లో చూస్తే పెందల కాడనే లేచి మరి ఏకాంతముగా వెళ్ళి ప్రభువు తండ్రితో గడిపినటువంటి సమయాలు. ఆ లూకా 21:38లో చూస్తే చాలా మంది ప్రజలు యేసు ప్రభు మాటలు వినడానికి, చాలా మంది జనులు ప్రభు యొక్క మాటలు వినడానికి పొద్దున్న లేచి వెళ్ళిపోయేవారంట మందిరానికి. ఈ రోజు ప్రార్థన చేస్తున్నారు, కానీ ఒకవేళ మందిరాల్లో ఉదయకాలం పెడితే ఎంతమంది వస్తారు? ఒకసారి ఆలోచన చేయండి. లేదండి, మన బెంగుళూరులో అది కష్టం కదా. మన ఊర్లో అంటే సాధ్యం. పక్కనే ఉంటే మన ఏరియాలో మన కాలనీస్ తో ఉంటాయి, మన వీధుల్లో ఉంటాయి. ఇక్కడ ఎలా సాధ్యం చెప్పండి? ఇక్కడ ఫ్యామిలీస్ కి రావడమే కష్టము. ఒక్కొక్కరికి రావడం, పిల్లలతో రావడం అంటే కష్టం. కానీ ఒకటేనండి, ఇప్పుడు ఒక తప్పు ఒప్పు ఈ టాపిక్ ఇది కాదు ఇప్పుడు నేను చెప్పేది. కానీ ఉదయం మందిరం గురించి మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితాల్లో కూడా. ఎందుకంటే మనం చూస్తాం మీ ముందు అనేకమైన మాటలు పెట్టడం జరిగింది. ఉదయకాలం పరిచయం ఇర్మియా గారు, యెహోషువ గారు నిజంగా ఆ మాటలు ఎంతగానో తాకాయి. యోర్దాను నదిని, యెరికోను, హాయి ఉదయం లేచి వాటిని దాటాడు. వాటి రోజు మన ముందు ప్రతి అడ్డులను కూడా, ప్రతి నది కూడా, ప్రతి ఒక్క జలములను, ప్రతి గోడలను, ప్రతి ఒక్క ఓటమి అనుభవాన్ని ఉదయం లేచి దాటుకుంటూ విజయాన్ని పొందుకుందాం వేస్తున్నాము. ఆమె ఆఖరి ఒక వచనం చూపించి ముగించాలని ఆశపడుతున్నాను. కీర్తనలు 46:5. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నది. There is a river, the streams whereof shall make glad the city of God, the holy place of the tabernacles of the Most High. 5వ వచనము, దేవుడు ఆ పట్టణములో నున్నాడు, దానికి చలనము లేదు. ఈ మాటను ఆదివారం మనం ఎంతమంది నోట్ చేశారో తెలియదు. ఎందుకంటే ఆదివారం ఆరాధనలు కీర్తన భాగం చదువుకున్నాను. 46వ కీర్తన చదివినటువంటి భాగం. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. హల్లెలూయా. అరుణోదయమున దేవుడు తన పట్టణానికి, తన ప్రజలకు సహాయం చేయుటకు అని సిద్ధముగా ఉన్నాడు. God is the midst of her, she shall not be moved. God shall help her, and that right early. అరుణోదయమున, వేకువజామున, ఉదయమున అని సహాయం చేయించు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ వచనముతోటి ఈ సందేశం బైబిల్ స్టడీ ముగించిన ఆశపడుతూ ఉన్నాను. యెహోషువ గారి ఆ ప్రాముఖ్యమైనటువంటి ఆ భాగము మీ ముందు పెట్టి నది, గోడ, ఓటమి, జలములు, గోడలు, ఓటమి అనుభవాలు. యెహోషువ గారు ఉదయం లేచి వాటిపై జయం పొందుకుని దాటుకుంటూ వెళ్ళినట్లుగా ఈనాడు ఏ జలములో పడి నువ్వు కొట్టుమిట్లాడుతున్నావో, ఈరోజు ఏ గోడలైతే నీకు అడ్డుగా ఉండి ముందుకు వెళ్ళలేనటువంటి స్థితిలో ఉన్నావు, ఏ ప్రయత్నాలు నువ్వు చేసి ఫెయిల్యూర్ చూస్తావో, ప్రభు ఒకటే చెప్తున్నాడు,
ఉదయం లేచి ప్రభును పట్టుకో, దావీదు వలె ఉదయం కృపను పట్టుకొని స్తుతించు, గానములతో ప్రార్థనలతో ఆయన ఎదుర్కో. అరుణోదయమున దేవుడు వారికి సహాయము చేయును గాక. ఆమేన్. అరుణోదయమున దేవుడు వారికి సహాయము చేయును గాక. అప్పుడు ఈనాడు మనందరి జీవితాలలో, మన కుటుంబాలలో, బంధువర్గాలలో ఉన్నటువంటి ప్రతి సమస్య, అనారోగ్య స్థితిలో ఉదయకాల ప్రార్థన ద్వారా తప్పకుండా ప్రభు చేయబోతున్నాడు ఘనమైన కార్యములు. అనేక సాక్షులు వింటూ ఉన్నాము, రికవరీ టెస్టిమనీస్ వింటున్నాము, స్వస్థత టెస్టిమనీస్ వింటున్నాము. దేవుడు మన ప్రేరిస్తున్న ప్రతి దాన్ని ఒకటే ప్రార్థన, ప్రేరిస్తున్న ప్రతి ఒక్క పాయింట్ ని కూడా గొప్ప టెస్టిమనీగా మార్చి మన ఎదుట నిలబెట్టి మనకు చూపించును గాక. ఆమేన్. దూరమున ఉన్న ఎడలా మనకి వినిపించును గాక. ఆమేన్. అది ఖచ్చితంగా సాధ్యపరచు. ఎందుకంటే అరుణోదయమున దేవుడు వారికి సహాయం చేయును. అరుణోదయమున దేవుడు వారికి సహాయం చేయును. కాబట్టి ఇతర విషయాలకి ఇచ్చే ప్రాముఖ్యత, ప్రయాణం అన్నప్పుడు లేస్తాం పొద్దున్న, ఎవరైనా వస్తారంటే లేస్తాం పొద్దున్న. అయితే దేవుని యొక్క కృపను బట్టి కూడా, దేవుని కృప కోసం కూడా, ఎందుకంటే ఆయన మనకంటే ముందుగా లేచి ఆయన ఎదురు చూస్తున్నాడు విషయాన్ని మర్చిపోవద్దు. లేచిన వెంటనే ఎదుర్కో. గ్రేట్ థింగ్స్ హ్యాపెన్స్ ఇన్ ద మార్నింగ్. గొప్ప కార్యములు, గొప్ప బలము, గొప్ప శక్తి ఉదయమున అరుణోదయమున ఈ మాటలు వినిచిన ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయును గాక. ఆమేన్. 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 దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఈ సమయంలో మనం అందరం కూడా ప్రార్థనలు చేద్దాం. ప్రార్థన సమయంలోకి వెళ్దాము. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నట్లయితే ఎత్తబడినటువంటి మాటలు మన వెనుకలో దీవెనకరంగా ఉండాలని, అదే రీతిగా మన చర్చ్ గ్రూప్ లో ప్రేయర్ రిక్వెస్ట్ షేర్ చేస్తూ ఉన్నాం, డాక్యుమెంట్స్ పెట్టి. మరి వాటి నిమిత్తము ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ సమయంలో ఒకసారి మీ కళ్ళు మూసుకొని వాటిలో ఉన్నటువంటి విషయాలు ప్రార్థించండి. నేను సమరైజ్ చేసి ముందు పెడుతున్నాను. కోవిడ్తో హాస్పిటల్లో ఉన్నటువంటి వారు, కోవిడ్ నుంచి రికవరీ అవుతున్న వారు ప్రార్థన చేద్దాం. అదే రీతిగా ఇతర సమస్యలు, అనారోగ్యముల గురించి కూడా మనకి ఆ ప్రేయర్ పాయింట్స్ ఆ డాక్యుమెంట్ లో మనకి లిస్ట్ లో కనబడుతున్నాయి. వాటి గురించి, మందిరాల గురించి, సంఘముల గురించి, క్రిస్తాలయ మందిరము, వస్తేను మందిరము ఉన్నటువంటి కుటుంబాలు, పిల్లలు, అదే రీతిగా ప్రత్యేకంగా మరి VBS కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. ఒక నూతన విధానములో ఫస్ట్ టైం మరి జూమ్ ద్వారా మనము VBS కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నాము. ఇందులో ఎవరికి అనుభవం లేదు. దేవుడి ఇచ్చిన కృపను బట్టి, ఇతర సహోదరులను బట్టి అందరూ కలిసి మరి కార్యక్రమం నడిపిస్తూ ఉన్నాం. ఇదే కృపను బట్టి మరి ఒక రోజు చక్కగా ముగించబడింది. మరలా రేపు ఉంటుంది. ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఏర్పాటు జరిగింది. రేపు మరలా ఉంటుంది. పిల్లలందరూ కూడా చక్కగా పాల్గొని దేవుని పొందుకోవాలని, మరిన్ని కొత్త విషయాలు వారు తెలుసుకొనొచ్చు. రేపటి నుంచి థీమ్ బేస్డ్ గా మనకి అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని VBS కార్యక్రమం ద్వారా, మా చర్చ్ లో VBS జరిగింది అన్న మాట కంటే, ఈ VBS ద్వారా పిల్లలు ఆత్మీయంగా ఎదిగారు, దేవుని గురించి, యేసుని గురించి తెలుసుకున్నారు, ప్రభు యొక్క బలాన్ని, శక్తిని వారు తెలుసుకున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఒక మంచి పిల్లలుగా మారారు అనే సాక్ష్యములు విన్నారు. దేవుడు అటువంటి రీతిగా VBS ని బ్లెస్ చేయను కాక. ఆమె ఏదో సమ్మర్లో అలవాటుగా అందరు చేసుకుని సో మనం చేద్దాం, అలా కాకుండా పిల్లలలో కూడా ఒక ఆత్మీయ ఉజ్జీవాన్ని దేవుడు దయచేయను కాక. ఆమె ఇక్కడ వాటి నిమిత్తం ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రార్థన చేద్దాము. అదే రీతిగా అనేకులు కూడా మరి హాస్పిటల్ బట్టి, మిగతా వాటిని బట్టి అనేకులు కూడా ఉద్యోగ విషయాలు ఇబ్బంది పడుతున్నారు. కొంతమందికి
ఓవర్లోడ్, వారి యొక్క వర్క్ ఓవర్లోడ్ అయింది. మరి కొంతమందికి ఉన్న వర్క్ కూడా తొలగించబడి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు. సో వారందరూ కూడా జనరల్ గా జ్ఞాపకం చేసుకోవచ్చు. సో ఆరోగ్యము, ఆత్మీయ జీవితము, ఆర్థిక విషయాల్లో దేవుడు పరిపూర్ణంగా దర్శించి దీవించాలని అందరం కూడా ఆఖరిగా ప్రార్థన చేద్దాము. కళ్ళు మూసుకుందామండి, కళ్ళు మూసుకుందాము. స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఒక 5 నిమిషాలు. మన స్వరములు ఇతరులకు వినబడకపోవచ్చు, బట్ ఒక 5 నిమిషాలు మనం ఉన్న చోటనే ఏకీభవించి ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆదివారం నుంచి ఈ రోజు వరకు కూడా మరి దేవుడు ఇచ్చినటువంటి స్వస్థతలు, సాక్ష్యాలను బట్టి దేవునికి వందనం. ఇంకా ఈ రోజు నుంచి మరలా ఆదివారం లోపు దేవుడు దయచేయబోతున్నటువంటి స్వస్థతలకై దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఇబ్బందులో ఉన్నారు. ప్రతి ఒక్కరు హాస్పిటల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితిలో వారందరి నిమిత్తం ప్రార్థన చేద్దామని ప్రేయర్ కోసం ప్రతి ఒక్కరి కోసం. దేవా, దేవా, హాస్పిటల్ ఉన్నారు ప్రభా తండ్రి. తండ్రి కొంతమందికి ఆక్సిజన్ ఎక్కువ కావాలి, కొంతమంది వెంటిలేటర్ సపోర్ట్ కావాలి, మరి కొంతమందికి ప్రభా తండ్రి బలహీన పడుతున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క పరిస్థితి. ప్రేయర్ లిస్ట్ లో మరి ఎందరైతే హాస్పిటలైజ్ ఉన్నారో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన ఇబ్బందులు. వాటి గురించి వింటూ ఉన్నప్పుడు ఎంతో బాధ అనిపిస్తుంది. ఏమి చేయలేని స్థితి, ఎవ్వరము కూడా ఏమి చేయలేని స్థితి. కేవలం ప్రభు పైన మాత్రమే ఆధారపడి మనం వింటూ ఉన్నాము సాక్ష్యములు. డిశ్చార్జ్ అయ్యారు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. డిశ్చార్జ్ అవుతున్నారు, ప్రేయర్ చేసినందుకు వందనాలు అని వింటున్నాం. ఇంకా హాస్పిటల్లో ఉన్నవారు కూడా తిరిగి వచ్చి వారి నోట నుంచి ఇటువంటి సాక్ష్యములో మన ఎదుట దేవుడు నిలుపును గాక, ఎదుట ఇటువంటి సాక్ష్యం దేవుడు నిలుపును గాక, నిలుపును గాక. ప్రభా స్వస్థపరచండి ప్రభా. సరే హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలు ప్రభు ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బంది, ఒక్కొక్క రకమైనటువంటి సమస్య తట్టుకోలేకపోతున్నారు. వారి కుటుంబస్తులు ప్రభా, కొన్ని కుటుంబాలలో ప్రభా చిన్న బిడ్డలు ఉన్నారు, కొన్ని కుటుంబాలలో ప్రభా ఆధారం లేకుండా ఉన్నారు, కొన్ని కుటుంబాలలో ప్రభా తన తల్లిదండ్రులు మాత్రమే ఉన్నారు ప్రభా. కొన్ని కుటుంబాలు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క హాస్పిటల్ ఉన్నారు ప్రభా. ఒకే ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి పాజిటివ్ వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క హాస్పిటల్ ప్రభా. ఈ పరిస్థితులు ఎంతో కలవరపరుస్తూ ఉన్నాయి ప్రభా. తని ఎంతగానో ప్రభా తండ్రి బాధిస్తూ ఉన్నాయి ప్రభా. ఒక మనుషుడు దగ్గర ఉండి చూసుకోలేని పరిస్థితి, దగ్గర ఉండి సేవ చేయలేని పరిస్థితి, ఆదరించలేని పరిస్థితి ప్రభా. నీవే హాస్పిటల్లో ప్రతి ఒక్కరితో నీ సన్నిధిని ఉంచండి ప్రభా, నీ సన్నిధిని ఉంచండి ప్రభు. వారు ఎటువంటి పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో దేవా దయతో ముట్టండి ప్రభా తండ్రి, ముట్టండి ప్రభా. స్వస్థతను దయచేయండి, స్వస్థతను దయచేయండి. జలములలో పడి వెళ్తున్నారు, కానీ ఆ జలముల ద్వారా వారికి ఎటువంటి హాని కలగకూడదు ప్రభు. దాటించుము ఈ పరిస్థితుల నుండి, దాటించుము. విడుదల దయచేయము, విడుదల దయచేయము ప్రభా. మరి ప్రాముఖ్యంగా ఏ ఒక్క బిడ్డ కూడా ప్రభా తండ్రి డిప్రెషన్ లోకి వెళ్లకుండా, ఏ ఒక్క ప్రభా తండ్రి బిడ్డ పేషెంట్ ప్రభా హాస్పిటల్ ఏ ఒక్క బిడ్డ కూడా తండ్రి భయముతో మనస్సు నింపబడకుండా ప్రతి హృదయానికి కావలసిన ధైర్యమును దయచేయండి. ఆ కుటుంబస్తులకు మరి ప్రభా హాస్పిటల్ ఉన్న వారికి వారి హృదయాలకి కావాల్సిన మనోధైర్యమును దయచేయండి ప్రభా. దివానీ బిడ్డలకు పెరిగితనము గల ఆత్మనివ్వలేదు. పరిస్థితులు భయపెడుతున్నప్పటికీ కూడా
సమయంలో సంఘంలో ఐక్యవేసి ప్రార్థన చేస్తున్నాము. మనోధైర్యముతో వారి హృదయాన్ని నింపండి ప్రభా. నీ పైన ఆనుకొని ఉన్నాము ప్రభా. నీవే బాగు చేసి నడిపించు. కోవిడ్ నుంచి ప్రభా తండ్రి రికవరీ అయి ప్రభాత ఇంటికి వచ్చిన వారి గురించి ప్రార్థిస్తున్నాం. ప్రభాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా మరి కొంతమంది ఆక్సిజన్ సపోర్ట్ తో ఉన్నారు. ఈ దినాలలో ప్రభాత ఇంకా అనేక ప్రభాత విషయాలు వింటూ ఉన్నాము తండ్రి. మరి బ్లాక్ ఫంగస్ అని ప్రభాత ఇంకా ఇతర సమస్యలని మరి ప్రభాతని డయాబెటీస్ ఉన్నవారు మరి మిగతా పరిస్థితులు ఉన్నవారు ఏవో వస్తున్న ప్రభా ఎన్నో వింటూ ఉన్నాము ప్రభాతండి. ప్రభా మరి వాటిని బట్టి చెలించి వాటిని బట్టి ప్రభావం భయపడేటువంటి వారు కాకుండా దయతో కృపతో నీ బిడ్డను దర్శించండి. పోస్ట్ రికవరీ విషయంలో కూడా దేవాతని పరిపూర్ణంగా వారు కోలుకోవాలి. ఒక్కొక్కరు ప్రభావం చెప్తూ ఉన్నారు తండ్రి, కొంతమందికి కొన్ని వారములు, కొంతమంది కొన్ని మాసములు అని దేవాతని ప్రార్థన చేస్తున్నాము. పరిపూర్ణ స్వస్థత ఇస్తున్నామములో, పరిపూర్ణంగా కోలుకోవాలి ఇస్తున్నామములో దేవాన్ని సహాయం ఇచ్చేయండి, సహాయం ఇచ్చేయండి. ప్రభాతని ఇంకా ప్రేయర్ పాయింట్స్ తో ప్రభాతండి మన అనేక ప్రభాతని పేర్లు ఉన్నాయి. తను ఒక్కొక్కరిగా తన అనారోగ్యములతోటి కోవిడ్ తో కాదు ప్రభాతండి ప్రభావ కొంతమంది దీర్ఘకాల ప్రభాత ఇన్ఫెక్షన్స్ తో ప్రభాతండి మరి బాధపడుతూ ఉన్నారు. కడుపు నొప్పులతోటి మా దేవాతండి ఇతర ప్రభాతండి కాలు సమస్యలతోటి హార్ట్ ఇష్యూస్ తోటి మా దేవాతని క్రిస్తులతోటి ప్రభాతండి. కానీ ఈ రీతిగా ఒక్కొక్కరు ప్రభాతని ఒక్కొక్కరు ఒక సమస్యలతో బాధపడుతున్నారు. మా యేసయ్య ప్రభాతని ప్రార్థన చేస్తూ ఉన్నాము, ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి వారి యొక్క తన ఆరోగ్య మరి జీవితాన్ని దర్శించి నీవు ప్రభాతండి మరి బాగు చేయండి ప్రభా. అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. నీవే ప్రభాతండి స్వస్థపరచండి యేసునామములో. నీవే స్వస్థపరచండి. టైఫాయిడ్ తో బాధపడుతున్న వారు ఉన్నారు ప్రభాతం, స్వస్థపరచండి ప్రభాతం. చిన్న బిడ్డలు ప్రభాతం ఈ రోజు దేవాతండి మొదటిదాకా వినలేదు, ఇప్పుడు వింటూ వస్తున్నాము తండ్రి. 6 నెలల బిడ్డ ప్రభాతం మా సంఘంలో నివాన్ ప్రభాతాన్ని స్వస్థపరచండి. 2 సంవత్సరాల పాప జాయ్స్ ప్రభాతాన్ని స్వస్థపరచండి ప్రభా. ప్రభాత చిన్న బిడ్డలు కూడా బాధపడుతున్నారు ప్రభాతం. ఈ కృపను దయచేయండి. సంపూర్ణ స్వస్థత వారికి కూడా ప్రభావం అనుగ్రహించమని వేడుకొనిచ్చు ఉన్నాం ప్రభానికి కృపను దయచేయండి. అదే రీతిగా ప్రభా తండ్రి సంఘములతో చేతులకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో కూడా తండ్రి సంఘముగా ఆన్లైన్ ద్వారా అయినప్పటికీ ఫోన్ల ద్వారా అయినప్పటికీ ఒకరితో ఒకరిని పరామర్శించుకొనొచ్చు, ధైర్యపరచుకొనొచ్చు, ప్రార్థనలు చేస్తూ ప్రస్తుతము తండ్రి ఈ సేవ జీవితం నడిపించబడుతూ ఉన్నది. ప్రార్థిస్తున్నాము. ఒకవేళ ఎవరైనా ప్రభాతండి నిరుత్సాహానికి గురై ప్రభాతం ఒకవేళ ఎవరైనా ప్రభాతండ్రి ఆత్మీయంగా బలహీనంగా ఉంటూ దూరమైపోతున్న వారు ఉన్నారేమో, దయతో యేసయ్య ఒక ఆత్మ నడిపించబడము ప్రభాత ఎంత కష్టం. అవును ప్రభాతండి మన సంఘంలో ఒక్కొక్క ప్రభాతని కుటుంబం ఒక్కొక్క బిడ్డలు వచ్చినప్పుడు మా దేవాతండ్రి వారి ప్రభాతని క్రమంగా రావడానికి వారి కోసము సంఘం అంతా ఎంత ప్రార్థన చేశారు. క్రమంగా వచ్చి ప్రభాతని సంఘం నాటబడ్డానికి ప్రభాతండి ఎన్నో ప్రార్థనలు, నూతన ఆత్మలు కావాలని ప్రార్థన చేశాం తండ్రి. ఆత్మలు వచ్చినప్పుడు వారు స్థిరంగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము మా దేవాతండ్రి. కాబట్టి నీవే ఏ కుటుంబము కూడా ప్రభాతండి నీ నుంచి దూరము కాకూడదు తండ్రి. మా సంఘ సహవాసము నుంచి దూరము కాకూడదు ప్రభాతండి. దయతో ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభాతండ్రి దీవించండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభాతండ్రి దర్శించండి. ఒకవేళ మానవులుగా మరి ప్రభాత కొన్ని విషయాలు ఒకరు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారేమో ఎవరైనా, దయతో ప్రభాతండ్రి ఆ కుటుంబాన్ని దర్శించు. ప్రాముఖ్యంగా తను ప్రార్థన చేస్తున్నాం. ఆఖరిగా తన ప్రార్థనలు ప్రభాతలు ఎక్కువ జరుగుతూ ఉంటుండగా అపవాది కూడా ప్రభాతన కార్యములు చేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు తండ్రి. ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. యేసునామములో లయపరచండి ప్రభాతండ్రి. నీ బిడ్డలు ప్రభాతండ్రి సంఘస్థులు వాక్యములకు ప్రార్థనలకు ఆసక్తితో ప్రభాతాన్ని ఆసక్తి కనబరుస్తుండగా అపవాది ప్రభాతాన్ని డిస్టర్బ్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రభాతం అపవాది క్రియలు లయపరచండి. వాడి శోధనలో ఎవరు పడిపోకూడదు.
ప్రతి విశ్వాసికి జయం పొందుకునే గొప్ప బలమును దయచేయం ప్రార్థన చేస్తున్నాం. ఏ కుటుంబంలో అయితే ఈ సమయంలో ప్రభా తండ్రి నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా ఉన్నారో, యేసయ్యా నీ సన్నిధిని పంపు మా కుటుంబంలోనికి, యేసయ్యా నీ సన్నిధిని పంపు మా కుటుంబంలోనికి. నీవే ప్రభా ఆ కుటుంబం నెమ్మదిని, సమాధానం దయచేయండి ప్రభా, నెమ్మదిని, సమాధానం దయచేయండి. యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే. రోజు మాటలు వింటున్నటువంటి మీలో కుటుంబాల నెమ్మది లేకుండా డిస్టర్బ్ అవుతూ ఉన్నారు. మీ కుటుంబంలోనే ప్రార్థనలు ఉన్నాయి, మీ కుటుంబంలోనే డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. హల్లెలూయా. ప్రభువా ఆ కుటుంబాలు నీకు దూరంగా వెళ్ళకూడదు. వారి విశ్వాసం ప్రభా తండ్రి పునాదులు కదలకూడదు. అపవాది ప్రయత్నాలు చేస్తున్నాడు ప్రభు విడగొట్టడానికి. తండ్రి ఫిజికల్ గా ఒక చోట ఉన్నప్పటికీ కూడా వారి మనస్సులో ఏకీభవించట్లేదు. అది భార్య భర్తల మధ్య, ప్రభా తండ్రి తల్లిదండ్రుల మధ్య, దేవా తండ్రి బిడ్డలకు, పేరెంట్స్ కి మధ్య, ఫిజికల్ గా ఒక ఇంట్లో ఉంటున్నారు కానీ సమాధానం లేదు, మాట్లాడుకోవట్లేదు. ప్రభా కుటుంబాన్ని సమయంలో వేస్తున్నాము దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా నీవే తన కుటుంబాన్ని మార్చండి ప్రభా. నీ కృపను చూపించిన కుటుంబాన్ని నిస్సహాయ స్థితిలో ప్రభా అపవాది యొక్క శోధనలో ప్రభా తను తెలియకుండానే పడిపోతుంది. దేవా తండ్రి నీవే తన కుటుంబాలకు సమాధానం పంపించండి. ఈ సమయంలో పంపించుము దేవా, సమాధానం పంపించుము. నీ సంతోషమును ప్రభాతని పంపించుము. నీకు ప్రభాత పరిపూర్ణ కుటుంబ స్వస్థత ఇస్తున్నాములు కలుగును గాక, కుటుంబ స్వస్థత ఇస్తున్నాములు కలుగును గాక. నీవేతను దయచేయండి. మా సంఘంలో ఏ కుటుంబము కూడా తన కన్నీటితో ఉండకూడదు ప్రభా. సంతోషం నింపండి. ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా నీ పైన ఆనుకుని ధైర్యంగా ఉండేటువంటి ఆ గొప్ప విశ్వాసం ప్రతి హృదయానికి దయచేయండి ప్రభా. అంగీకరించు మా ఈ ప్రార్థనలు, అంగీకరించు మా ఈ ప్రార్థనలు. మరి VBS కార్యక్రమాన్ని ప్రభా ఈ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. మరి దీన్ని ఏర్పాటు చేస్తూ నడిపించుటకు ప్రభా తండ్రి నీ కృపను బట్టి మొదటి దినము ప్రభా తండ్రి జరిగించావు ఒక నూతన విధానములో తండ్రి. నీవు ప్రభా తండ్రి మన మిగతా రోజులు కూడా సహాయం చేయండి ప్రభా. పిల్లలు దీవించబడాలి తండ్రి. వారు ప్రభా తండ్రి ఆత్మీయంగా ప్రభా తండ్రి వయసులో నుంచి తెలుసుకోవాలి, నీ శక్తిని గుర్తించాలి ప్రభా తండ్రి. కుటుంబంలో తల్లిదండ్రులకు విధేయులుగా వారు పెరగాలి. ఒక చక్కటి ఆత్మీయ పాఠములు నేర్చుకొనొచ్చు. అది ప్రభా వారి జీవితాలు ఈ రోజు పెద్దలుగా ఉన్నటువంటి మాలో అనేకులలో కూడా ప్రభా తండ్రి సండే స్కూల్ ప్రభావం ఉంది. మేము కూడా ఒకానొక దినమున సండే స్కూల్ యొక్క ఆ పాటలు, కథలు, వాటి ప్రభావం ఇప్పటికీ మాకు గుర్తున్నాయి. వాటి ప్రభావం మా పైన ఉండి ఆ విషయాల మార్పు తెచ్చుకున్నాం. మేము మారాము కొన్ని విషయాలు ప్రభా. బహుశా అన్ని విషయాల్లో కాకపోయినా కొన్ని విషయంలో అయినప్పటికీ ప్రభా తండ్రి ఇటువంటి VBS కార్యక్రమాల ద్వారా, సండే స్కూల్స్ ద్వారా ప్రభా తండ్రి మా బాల్య వయసులో ప్రభాత అనేకుల ఈరోజు పెద్దలుగా ఉన్నటువంటి అనేకుల తండ్రి మరి బాల్య వయసులో దర్శించావు, మార్చావు. ఈనాడు ఈ జనరేషన్ లో పిల్లలుగా ఉన్నటువంటి VBS లో పాల్గొన్న ప్రతి ఒక్క చైల్డ్ ని వేస్తున్నాము బ్లెస్ చేయండి. అటువంటి ప్రభాతని గొప్ప దీవెనలతో మనం పెంచండి ప్రభాతండి. కుటుంబానికి సంతోషకరంగా, తల్లిదండ్రులకు సంతోషకరంగా పెరగాలి. నీవే తండ్రి ఏ బిడ్డను ప్రభావ ఎటువంటి రీతిగా దీవించుకోవాలో తెలియదు కానీ ప్రతి బిడ్డ దీవించబడాలి. ఏ రోజు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా VBS ప్రవర్తన కార్యక్రమాన్ని తర్వాత క్లాసెస్ ని ప్రవచనట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. సిద్ధపరచండి, నాయకుడిగా ఉండి ప్రభాతం నడిపించి ప్రభాతం దయచేసిన ప్రభాతాన్ని మీ బిగ్ సర్వీస్ ని బట్టి స్తోత్రాలు. అవును ప్రభాతాన్ని మరి యెహోషువ ఉదయకాలపు జీవితం యోర్దానును, యెరికోను, హాయిని దాటి మరి మిగతా వాటి అన్నింటినీ స్వాధీనపరుచుకున్నట్టుగా ఈ రోజు మా ఉదయకాలపు జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకొని మరి ఎందరైతే పరిశీలించుకున్నారో మరి దర్శించి ప్రభాతాన్ని నీతో ప్రారంభించి నీ బలం పొందుకొని నీ యొక్క కృపలకు పాత్రలుగా మార్చి నడిపించమని అనేక విషయాల ప్రభావాన్ని చూస్తున్నాం. వాటి మరొక తండ్రి వాక్యపు దీవులతో తండ్రి మరి ఫలింపచేసి మీరు బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన విజ్ఞాపన అంతటిని కూడా అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం వచ్చునుగా,
నిశ్చిత పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందరూ నెరవేరుతారు. మాకు కావలసిన మన దినాహారం మాకు దయచేసి మా రుణస్తులు మేము క్షమించే ప్రకారము నీవు మా రుణం క్షమించము, మమ్మల్ని శోధనలకు తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయము, శిలువ రక్తమే చేయము, అపవాది క్రియలకు అనంత నాశనం ప్రభు అయిన యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ వందనాలు. మరి పాల్గొన్న ప్రతి ఒక్కరికి వందనాలు. ఈ రీతిగా క్రమంగా పాల్గొంటూ ఉండండి. కలిసి ప్రార్థన చేద్దాం, వాక్యం ధ్యానం చేసుకుందాం. ప్రభు ప్రతి ఒక్కరు దర్శించి బలపరచాలని కోరుకొనిచున్నాం. మరలా మరి వీపీఎస్ గురించి ప్రత్యేక ప్రార్థన చేయండి. మరి ఇది ఒక నూతన విధానం. మరి ఎలా అయితే ఆరాధన చేసుకొచ్చున్నామో మరి ముందుగా అనుకున్న దానికంటే రెస్పాన్స్ అధికంగా వచ్చింది. ముందు 10 మందే ఉంటారులే, 15 మందే ఉంటారు అనుకున్నాం, కానీ రెస్పాన్స్ చాలా ఎక్కువగా వచ్చింది. మరి సుమారుగా 40-50 కంటే ఎక్కువ మంది పిల్లలు పాల్గొంటూ ఉన్నారు. వీళ్ళు చాలా మందికి ప్రత్యేక వందనాలు. మీ స్నేహితులకి, బంధువులకి, మనకు తెలిసిన వారికి కూడా షేర్ చేస్తూ పాల్గొనే చేస్తూ వచ్చారు. దైవిక దీవెనలు వారు కూడా పొందుకోవాలని కోరుకుంటూ ఉన్నాము. కాబట్టి దానికోసం సిద్ధపరుస్తూ ఉంటుండగా సిద్ధపరుస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవునికి ప్రత్యేక అభిషేకం దయచేసి పిల్లలు దీవించబడాలని దయతోటి ప్రతిరోజు ప్రత్యేకంగా ప్రార్థించాలని కోరుకుంటున్నాం. మరలా మనం అందరం కూడా శుక్రవారము సాయంత్రము 7 గంటలకు మరి విజ్ఞాపన ప్రార్థన సమయానికి ఇదే రీతిగా పాల్గొంటాము. కాబట్టి ఫ్రైడే విల్ హ్యావ్ ఇంటర్సెసరీ ప్రేయర్ టైం. సో విజ్ఞాపన ప్రార్థన సమయము కాబట్టి ఆ సమయంలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొని ప్రార్థనలు మనం చేయడానికి సిద్ధపరచుకున్న సమయాన్ని దేవుని దీవుల కోసం కోరుకుందాం. ప్రభు మీ అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ చెప్పు అందరికీ. ప్రైజ్ ది లార్డ్. వందనములు. దేవుడు చెల్సీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ బ్యూటీ గారు ప్రైజ్ ది లార్డ్. రాజా ప్రైజ్ ది లార్డ్. సుందర్ గారు ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. శ్రీకాంత్ గారు ప్రైజ్ ది లార్డ్. విజయ్ గారు రవి గారు ఫ్యామిలీ ప్రైజ్ ది లార్డ్. సార్ వెంకట్ గారు ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మురళి గారు, జగదీష్ గారు, ప్రజ్ఞ ప్రసాద్ గారు, రాజేష్ గారు, కిషోర్ గారు, రాజశేఖర్ గారు, రమేష్ గారు, అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని దీవించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రిజో. హాయ్ రిజో. హాయ్ రిజో. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ అందరికి